కలియుగంలో జీవులందరినీ ఉద్ధరించడానికి వేద పురాణ ఇతిహాసాలు ఉపయుక్తమవుతాయి. అయితే మనకుండేటువంటి యోగ్యత బట్టి పురాణ వేదవాంగ్మయాన్ని అందరూ కూడా అధ్యయనం చేయలేరు కనుక ఆ ఉద్దేశంతో పరమ కృపయా మునినాకృతం పరమ కృపా విశేషంతో వ్యాస భగవానుడు పంచమవేద రూపంలో మహాభారతాన్ని రచించారట. దీన్ని లోకంలో ప్రసిద్ధంగా ఉండేది 1,00,000 గ్రంథం అని. 1,00,000 శ్లోకాలతో మన వాళ్ళు సింపుల్గా చెప్పుకుంటారు 1,00,000 గ్రంథం భారతం అని. అది అనేకమైనటువంటి శాస్త్రాల యొక్క సమాహారం, సర్వశాస్త్ర సమాహారంగా మహాభారతాన్ని వేదవ్యాస భగవానుడు రచించాట. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడిన ప్రసిద్ధమైన మాట ఏంటంటే కృపయా మునినా కృతం పరమ కృపా విశేషంతో కలియుగంలో ఉండే జీవులందరినీ ఉద్దేశించి జీవులు ఎట్లా తరించాలి అనేటువంటి మార్గంలో ధర్మ మార్గంలో జీవులు తరించాలి అనేటువంటి సంకల్పంతో ధార్మికమైనటువంటి భావన జీవుల్లో రావాలనే ఉద్దేశంతో వేదవ్యాస భగవానుడు పంచమవేదంగా మహాభారతాన్ని రచించారు. అయితే ఈ గ్రంథానికి జయము అనేటువంటి పేరు పెట్టారు ఆయన. భారతం అనేది ప్రసిద్ధంగా ఉన్నప్పటికీ కూడా జయం అని పెట్టారు. మరి ఏమిటండి జయం అంటే దానికి వ్యాస భగవానుడే చెప్పారు. సంసార జయం, కార్యజయం, ఇచ్ఛాపూర్వకమైనటువంటి ఏది ఉన్నప్పటికి కూడా మన కోరిక కామ్య జయం కూడా జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఇందులో లేని విషయం లేదు అన్నారు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్క్వచిత్. ఇందులో ఉన్నదే సర్వత్రా ఉంది, ఇందులో లేదు అంటే అది ప్రపంచంలో బ్రహ్మాండంలో లోకాల్లో ఎక్కడా లేదు అని సవాలు చేసి రాసినటువంటి మహాగ్రంథం మహాభారతం. పరమ పవిత్రమైనది, కలియుగంలో జీవులందరినీ కూడా ఉద్ధరించేటువంటి మహాగ్రంథంగా మహాభారతాన్ని చెప్పారు. అయితే ఈ మహాభారతం వల్ల ఏం ప్రయోజనం వస్తుంది అనేటువంటి అంటే మామూలుగా గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు అన్నీ ఉన్నాయి కదా. మహాభారతం వల్ల వచ్చేటువంటి ప్రత్యేక ప్రయోజనం ఏమిటి? ఇందులో ఉండే చాలా కథలు ఇతర పురాణాల్లో కూడా ఉన్నాయి కదా, మరి దీని ప్రత్యేకత ఏమిటి అనేటువంటి విచారం చేసినప్పుడు మహాభారతంలో జనమేజయ మహారాజు అంటే భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకు సుఖయోగందుల వారు ఉపదేశిస్తే ఆ పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడైనటువంటి జనమేజయ మహారాజు ఇక్కడ శ్రోతగా ఉన్నారు, వినేటువంటి వ్యక్తిగా. అట్లా వారు అడుగుతున్నారు, తన యొక్క గురువైనటువంటి వైశంపాయనుల వారిని అడుగుతున్నారు. ఇదొక క్రమం, పురాణ సంప్రదాయంలో ఒక అదృష్టమైన క్రమం. భాగవతాన్ని వేదవ్యాస భగవానుడు రచించి పాఠం చెప్తే సుఖయోగందుల వారు పరీక్షిత్ మహారాజుకు చెబితే అదే వేదవ్యాస భగవానుడి యొక్క శిష్యుడైనటువంటి వైశంపాయన మహాముని పరీక్షిత్ మహారాజు కుమారుడైనటువంటి జనమేజయ మహారాజుకు ఉపదేశించినటువంటి మహాగ్రంథం ఇది. అయితే ఏదైనా ఒక గ్రంథం వినేటప్పుడు తార్కిక దృష్టి అనేది ప్రతి వారికి ఉంటుంది. దీనివల్ల నాకేం ప్రయోజనం అనేటువంటి ఒక లాభాపేక్ష లేనిదే ఎవరూ చేయరు కనుక జనమేజయ మహారాజు అడిగినటువంటిది ప్రశ్న అడిగారు. దీన్ని మహాభారతంలో మహాభారత మాహాత్మ్యము అంటారు. మొదటి రోజు మనం మాహాత్మ్యం చెప్పుకోవాలి కనుక మహాభారతం యొక్క ప్రవేశిక, దీని యొక్క పరిచయాన్ని మనం అనుకోవాలి. జనమేజయ మహారాజు అడుగుతున్నారు, అదే వైశంపాయనుల వారిని అడుగుతున్నారు, స్వామి కథితం వై సమాసేన త్వయా సర్వం ద్విజోత్తమ మహాభారతమాఖ్యానం కురూణాం చరితం మహత్. కురువంశ సంజాతులైనటువంటి చంద్రవంశపు యొక్క రాజుల యొక్క చరిత్ర అంతా కూడా మహాభారత ఆఖ్యానంగా సంగ్రహంగా మీరు చెప్పారు. అంటే ఆదిపర్వంలో మొదట్లో మహాభారత సంగ్రహం అని మొత్తం 18 పర్వాల కథని సంగ్రహంగా చెప్పారు. ఇది మీరు చెప్పారు, కథాం త్వనఘ చిత్రార్థం కథయస్వ తపోవిధి విస్తరశ్రవణేన జాతం కుతూహలం. అయ్యా మీరు సంగ్రహంగా చెప్పారు, పర్వాలన్నిట్లలో ఏముందో దిగ్మాత్రంగా పరిచయం చేశారు, అవతారికగా పరిచయం చేశారు. ఇట్లా చెబితే మాకు లాభం లేదు, సువిస్తారంగా చెప్పాలి, అతి విస్తరించి చెప్పండి అంటే అప్పుడు కుతూహలంగా అడుగుతున్నాను, ఇందులో నా దోషమేమీ లేదు, కేవల కుతూహలంతో అడుగుతున్నాను అన్నారు. భవాన్ విస్తారంగా మాకు చెప్పండి, ఎందుకంటే నహి తృప్యామి పూర్వేషాం, ఇంతకుముందు సంగ్రహంగా మీరు చెప్పినటువంటి భారతం మాకు అంతగా తృప్తిని ఇవ్వలేదు స్వామి. ఇప్పుడు మేము మా వంశపూర్వీకులైనటువంటి ఘనమైనటువంటి చంద్రవంశీయ రాజుల యొక్క చరిత్ర చెప్పమన్నారు. నతత్ కారణమత్యల్పం వై ధర్మజ్ఞా యత్ర పాండవా అవధ్యాన్ సర్వసో జగ్న ప్రవిశ్యంతే చ మానవై. స్పష్టంగా దానికి ప్రతిపాదన చేస్తున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే ప్రశ్నాపత్రంలాగా ఉంటుంది. ఈ అధ్యాయం అంతా కూడా క్వశ్చన్ పేపర్. దీనికి సంబంధించిన మొత్తమే 18 పర్వాల మహాభారతం. ఒక పెద్ద ప్రశ్నాపత్రాన్ని ఇచ్చారు వైశంపాయనుల వారికి జనమేజయ మహారాజు ఇచ్చాడు. కిమర్థంతే నరవ్యాఘ్ర శక్తాసంతో అనాగస. పురుషశ్రేష్ఠులైనటువంటి అతిశక్తిమంతులైనటువంటి నిరపరాధులు ధర్మాత్ములు, ధర్మం మీదే మనసు నిలబెట్టుకున్నటువంటి పాండవులు కౌరవులు పెట్టిన అనేక కష్టాలని సమర్థులై కూడా ఎందుకు ఓర్చుకున్నారు? సమర్థులు ఉన్నవాడు మామూలుగా ఎగబడతారు, కొంచెం అపకారం చేస్తేనే ఎగబడి రక్కేస్తారు. కానీ ఇంత సమర్థులైనటువంటి ధర్మాత్ములు, ఏ అపరాధం కల్లో కూడా అపరాధం చేయనటువంటి పాండవులు కౌరవులు పెట్టినటువంటి నానా కష్టాలని ఎట్లా భరించారు? అది నాకు చాలా సంశయంగా ఉంది. కథం నాగాయుత ప్రాణ బాహుశాలి వృకోదర. సరే, అందరి సంగతి ఒకటే వదిలేద్దాం. పాండవుల్లో ఒకరు కాకపోతే ఒకరు, నలుగురు ఊరుకున్నారు. వాళ్ళకి క్షమ ఎక్కువ, ఓర్పు ఎక్కువ, విన్నారు. కానీ మా వంశపూర్వీకుల్లో మహాబలశాలి 10 ఏనుగుల బలం ఉన్నటువంటి మహాబలశాలి అయినటువంటి భీమసేనుడు ఈ కష్టాలని ఎట్లా భరించారు? ఈ కష్టాలని కోపంతో ఉన్నటువంటి భీముడు, కోపం ఉన్నప్పుడు ఇంకా మనకి బలం పెరుగుతుంది. అట్లా మహాకోపిష్టి అయినటువంటి భీమసేనుల వారు ఎట్లా నిగ్రహించుకున్నాడు? ఇన్ని కష్టాలని ఓర్చుకున్నారే కానీ నిగ్రహించుకున్నారు కదా. కథంసా ద్రౌపదీ కృష్ణ క్లిశ్యమానా దురాత్మభి శక్తాసతీ ధార్తరాష్ట్రాన్ నాదహత్ క్షోద్ర చక్షుష. అతి దుర్మార్గులైనటువంటి కౌరవులు పెట్టిన అవమానాలు, అగ్ని సంభవ అయినటువంటి అగ్నిగుండంలో నుంచి ప్రవేశించిన బయటికి వచ్చినటువంటి ప్రకటమైనటువంటి ద్రౌపదీదేవి క్రోధనేత్రాలతో ధృతరాష్ట్ర కుమారులు చేసినటువంటి అసహ్యాన్ని, అవమానాన్ని కూడా ఎలా తట్టుకున్నారు? ఆమె ఎట్లా తట్టుకుంది? మహాపతివ్రత కదా, అయోనిజ అగ్ని సంభవ కనుక ఆమె ఎట్లా తలుచుకుంది? కథం వ్యవసితం ద్యూతే పార్థౌ మాద్రీసుతౌ తదా అన్వయతే. ఇంకొక మాట అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఈయన వైశంపాయనుల వారిని అడిగినప్పుడు జనమేజయ మహారాజు అడిగే ప్రశ్నల్లో చాలా లోతుగా అడిగారు. అంటే భవిష్యత్తులో మనలాంటి వాళ్ళు వస్తారు, వాళ్ళకి కలిగే సందేహాన్ని కూడా ఆయనే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కుంతీపుత్రులైనటువంటి భీమార్జునులు ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు, కొంత ఓర్చుకుంటే ఓర్చుకోవచ్చు. కానీ నకుల సహదేవులు ఉన్నారు కదా, అన్నగారి పట్ల ఉండేటువంటి ఎంత గౌరవం ఉన్నా కూడా అన్నగారు జూదంలో మొత్తం ఉన్నదంతా ఊడ్చేస్తే ఎట్లా ఓర్చుకున్నారు? అన్నగారు జూదమాడి మొత్తాన్ని పోగొట్టుకుంటే, రాజ్యలక్ష్మినంతా పోగొట్టుకుంటే ఆ జూతాన్ని ఎట్లా ఓర్చుకున్నారు? అన్నగారిని ఎందుకు అనుసరించారు? ఇన్ని తప్పులు జరిగితే చిన్న తప్పుకే కోర్టుకు వెళ్తాం కదా మనం. గజం స్థలం కోసం కోర్టుకు వెళ్ళి 5 ఎకరాలు అమ్ముతాం మనం. కానీ అటువంటిది పాండవులు తన అన్నగారైనటువంటి ధర్మరాజు చేసినటువంటి ఆ జూదం ద్వారా అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని పోగొట్టి, రాజసూయాగం ద్వారా వచ్చినటువంటి అఖండమైన ఐశ్వర్యాన్ని ఎట్లా ఓర్చుకున్నాడు? ఎట్లా వదిలిపెడితే ఎట్లా ఓర్చుకున్నాడు? కథం ధర్మభృతాం శ్రేష్ఠ సుతో ధర్మస్య ధర్మవితు అనర్హ పరమం క్లేశం సోఢవాన్ స యుధిష్ఠిర. ధర్మాత్ముల్లో అతిశ్రేష్ఠుడు, ధర్మదేవత, సమవర్తి అయినటువంటి యమధర్మరాజు యొక్క అంశసంభూతుడు అన్నారు కదా ధర్మరాజుని. అటువంటి ధర్మరాజు అన్ని కష్టాలని ఓర్చుకోవడానికి కారణం ఏమిటి? ఇంకొక ప్రశ్న ఏం వేశారంటే, మామూలుగా మహాత్ములైన వారికి కష్టాలు రావు అని మనం చదువుకుంటూ ఉంటాం. ధర్మాత్ములు, పుణ్యాత్ములు, ఏదన్నా పూర్వజన్మలో ఏదో పుణ్యం ఉన్న వాళ్ళకి కష్టాలు రావని, మనలాంటి వాళ్ళకి, పాపిష్టి వాళ్ళకి కష్టాలు వస్తాయి. కానీ అతి ధర్మాత్ముడికి కష్టం ఎక్కడొస్తుంది? అటువంటి ధర్మరాజు కష్టం ఎట్లా వచ్చిందండి? ఇది కూడా ఆశ్చర్యకరమైన విషయమే. దీనికి కూడా ప్రశ్న. కథంచ బహుళాసేన పాండవ కృష్ణసారథి అస్యన్నేకో అవయవ సర్వా పితృలోక ధనంజయ. కృష్ణ పరమాత్మ సారథిగా ఉన్నటువంటి అర్జునుడు, పాండవ మధ్యుడైనటువంటి అర్జునుడు, ధనంజయుడిగా పేరుపడ్డటువంటి ఆ అర్జునుడు అసంఖ్యాకమైనటువంటి అనేక అక్షౌహిణుల సైన్యాన్ని ఒక్కడే ఎట్లా యుద్ధంలో జయించాడు? ఇది కూడా ఆశ్చర్యకరంగా ఉంది. వారి కష్టాలు రావడమే ఆశ్చర్యం, వచ్చిన కష్టాలని వాళ్ళు ఓర్చుకోవడం ఇంకొక ఆశ్చర్యం కాగా, ఇంతమంది మహారథుల్ని, అతిరథ మహారథుల్ని, అనేక సైన్యాన్ని ఒక్కడుగా కృష్ణ పరమాత్మ సారథ్యం వహిస్తుంటే ఎట్లా మట్టు పెట్టాడు? ఇది కూడా మాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏతద్ ఆచక్ష్వమే సర్వం యథావృత్తం తపోధన యచ్చ కృతం వస్తే తత్ర మహారథా. దానికి సంబంధించిన ప్రశ్నే అడుగుతున్నారు. ఆ సమయంలో మహారథులు, అతిరథ మహారథులందరూ కూడా అవతల సైన్యంలో ఉన్నారు కదా, వాళ్ళు మరి చేతులు కట్టుకొని కూర్చున్నారా? వాళ్ళు కూడా ఏమన్నా ఎగబడి యుద్ధం చేశారా? ఆ యుద్ధంలో అర్జునుడు ఎట్లా గెలవగలిగాడు? సాధారణంగా ఒకరోజు యుద్ధంలో గెలుస్తారు, రెండో రోజు యుద్ధంలో గెలుస్తారు. మనం క్రికెట్ మ్యాచ్లో కూడా ఒకసారి గెలిస్తే 3 సార్లు ఓడిపోతుంటారు మనవాడు. అట్లాంటిది ఎక్కడా కూడా అపజయం లేకుండా మొత్తం సైన్యాన్నంతా సంహరించాడే అర్జునుడు.
అటువంటిది అతిరథ మహారాజులు అవతలు ఉన్నారు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కాదని లొంగదీసుకొని విజయలక్ష్మిని ఎట్లా పొందారు అర్జునుడు, ధర్మరాజుకి విజయాన్ని ఎట్లా ఇచ్చారు, ఇట్లా అనేక ప్రశ్నలు అడిగి, స్వామి కృపతో నా మీద కృపతో మీరు సమాధానాలు చెప్పమంటే దానికి విడమర్చి మహాభారత గ్రంథంలో ఉండేటువంటి కొన్ని రహస్యాలను చెబుతూ, కథని ఇప్పుడు చెప్పట్లేదు, కథ ముందు చెప్పబోతారు. అసలు ఈ మహాభారతం ఎందుకు గొప్పది అనేటువంటి విషయాన్ని వైశంపాయనుల వారు చెప్తున్నారు. వైశంపాయన ఉవాచ క్షణం కురు మహారాజ విపులో యమనక్రమ పుణ్యాఖ్యానస్య వక్తవ్య కృష్ణద్వైపాయనేరిత. నాయన పరమ కృపా విశేషం చేత మా గురువుగారు అయినటువంటి వ్యాస భగవానుడు రచించినటువంటి మహాభారత కథనంతా కూడా నీకు సావధానంగా చెప్తా, క్షణం కురు, తీరిగ్గా వినరా నాయన అన్నారు. ఏదో నువ్వు దబదబా ప్రశ్నలు వేసేసావు, దీనికి సమాధానాలను తొందరగా కాదు, దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే దీనికి ధర్మానికి సంబంధించిన చాలా విషయాలు చెప్పాలి కనుక క్షణం కురు, కొంచెం సావధానంగా సావధాన చిత్తంతో వినవయ్యా, విపులమైనటువంటి విషయాన్ని నీకు వివరిస్తాను. ఎందుకంటే వేదవ్యాస భగవానుడు అతి విపులంగా రచించిన ఏకైక గ్రంథం ఇది. ఇంకో గొప్పతనం ఏంటంటే మహాభారతం ప్రపంచ ఇతిహాసాల మొత్తంలో కూడా అత్యంత విస్తారమైన గ్రంథం. మహాభారతం గురించి చెప్పవలసి వస్తే ఇందులో కొన్ని వేల పాత్రలు ఉన్నాయి. సాధారణంగా మనం ఏదైనా ఒక చిన్న వృత్తాంతం చెప్పమంటే దాంట్లో వెనక ముందు వరుసలు లేకుండా చెప్తాం. అటువంటిది వ్యాస భగవానుడు కొన్ని వేల పాత్రల్ని సృష్టించి అదే పేర్కొని అందులో వావి వరుసలు బంధుత్వాలు ఎక్కడా చిన్న తేడా రాకుండా సమగ్రంగా పాత్రలన్నింటినీ కూడా వాళ్ళ యొక్క చిత్రవృత్తులు, వేషధారము, ఎట్లా ఉంటారు, వాళ్ళ నడవడిక ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఏమిటి, ఇవన్నీ కూడా విస్తరించి చెప్పారు నాయన. ఇదంతా చాలా విపులమైనది, అనేక ఆఖ్యానాలతో కూడింది. అటువంటి మహాభారతాన్ని వేదవ్యాస గారు చెప్పారు. నేను ఉపదేశం పొందాను మా గురువుగారి దగ్గర నుంచి, అది నీకు యథాక్రమంగా చెప్తాను నాయన, వినవలసింది. మహర్షే సర్వలోకేషు పూజితస్య మహాత్మనః ప్రవక్ష్యామి మతం కృత్స్నం వ్యాసస్య అమిత తేజ. సమస్త లోకాల చేత గౌరవించబడేటువంటి విష్ణు అంశ సంభూతుడు మహాతేజస్సంపన్నుడైనటువంటి వ్యాస భగవానుడు జీవుల యొక్క అభిప్రాయాలను తెలుసుకొని ఈ మహాభారతాన్ని ఈ విధంగా సమగ్రంగా రచించారయ్యా, అది నీకు నేను చెప్పదలుచుకున్నాను అని వైశంపాయనుల వారు చెప్తున్నారు. ఇదం శతసహస్రం హి శ్లోకానాం పుణ్యకర్మణాం సత్యవత్యావ ఆత్మజే. సత్యవతీనందనుడైనటువంటి ఆ వ్యాస భగవానుడు 1,00,000 శ్లోకాలతో మహాభారతాన్ని రచించారయ్యా. ఇదం శ్రావయేద్విద్వాన్ ఏ చేదం శృణుయాత్ నరః తే బ్రహ్మణస్థానమేప్య ప్రాప్నుయేత్. ఈ గొప్పతనం ఏంటంటే ఇది మా అదృష్టం, చెప్పడం నా అదృష్టం, వినడం మీ శక్తి. అది దీనికి ఫలశ్రుతి చెప్పారండి. భారతం యొక్క ఫలశ్రుతి ఏం చెప్పారంటే, మహాభారతాన్ని మనసు పెట్టుకొని చెప్పినా విన్నా, యైదం శ్రావయేద్ విద్వాన్ ఏ చేదం శృణుయాన్నరః, చెప్పినటువంటి విద్వాంసుడు విన్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మగారి పక్కన పర్మనెంట్గా ఒక కుర్చీ వేసి కూర్చోబెడతారండి. మహాభారతం విన్నవారిని బ్రహ్మణ స్థానమేచ్చ, ఆ సత్యలోకంలో బ్రహ్మగారి పక్కన ఒక కుర్చీ వేసి ఆయనతో సమానంగా కూర్చోబెడతారట. ఇది మహాభారత శ్రవణ ఫలానికి చెప్పారు. ఇదం హి వేదైః సమితం పవిత్రమపి చోత్తమం శ్రావ్యాణం ఉత్తమం చేదం పురాణం ఋషి సంస్థుతం. ఈ మహాభారతం యొక్క గొప్పతనం ఏంటంటే వేదాలతో సమానమైనది. అందుకనే 4 వేదాల్లో ఉండేటువంటి సారాన్ని గ్రహించి పంచమ వేదంగా రచించారట. వేదాలు 4, 5వ వేదం చేశారంటే 4 వేదాల్లో ఉండేటువంటి సారాన్ని తీసి 5వ వేదంగా వేదవ్యాస భగవానుడు చెప్పారు. ఇది వేద సంహితమైనది, ఉత్తమమైనది, వినదగిన దాంట్లో ఉత్తమమైనటువంటి పురాణము. ఋషులందరి చేత దేవలోకంలో ఉండేటువంటి ఋషులందరూ దీన్ని ప్రశంసించారట. ఎప్పుడు కూర్చున్నా మహాభారతాన్ని ప్రశంసిస్తూ ఉంటారట. ఇది దేవతల యొక్క ప్రత్యేకం. అస్మిన్ అర్ధస్య ధర్మశ్చ నిఖిలో అతిపజ్యతే ఇతిహాసే మహాపుణ్యే బుద్ధిశ్చ పరివైష్టికి అక్షుద్రాన్ దానశీలాంశ్చ సత్యశీలాంశ్చ నాస్తికాన్ కారణం వేదమిదం విద్వాన్ శ్రావయిత్వా అర్థమశ్నుతే. ఈ మహాభారతం అనేది చాలా విచిత్రమైన మహాగ్రంథం నాయన. వైశంపాయనుల వారు చెప్తున్నారు జనమేజయ మహారాజుకి, ఇది చాలా మహా ఇతిహాసం. ఇందులో వేదము, వేదసారము, ఇతిహాసము యొక్క పూర్ణరూపము, అంతేకాకుండా ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి చతుర్విధ పురుషార్థాలకు సంబంధించిన విషయం ఉపదేశించబడింది. పరినిష్ఠితమైనటువంటి మోక్షాన్ని ఇస్తుందట. మహాభారతము మోక్ష గ్రంథంగా కూడా చెప్పబడింది. 4 ధర్మాలని ఇస్తుందట. అంటే ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి చతుర్విధ పురుషార్థాలు ఇచ్చి
మోక్షాన్ని కూడా, అంటే తురీయమైనటువంటి పురుషార్థాల్లో ఉండేటువంటి తురీయమైన మోక్షం కూడా ఉపదేశిస్తుందట. కృష్ణద్వైపాయన మహాముని అంటే వేదవ్యాస భగవానుడు భారత సంహితని ఎవరి కోసం ఉద్దేశించి పెట్టారు అంటే దానికి చెప్తున్నారు. సత్యశీలానాం, పుణ్యవంతులు, మంచి బుద్ధి కలవాళ్ళు, మంచి స్వభావం కలవాళ్ళు, సాత్విక బుద్ధి కలవాళ్ళకి, బాగా దాన గుణం ఉండేటువంటి వాళ్ళకి, సత్యశీలురైనటువంటి వారికి వేదముని, ఇతిహాసాన్ని, సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆస్తికులై విశ్వసిస్తారో వాళ్ళకి మాత్రమే వినిపించమని చెప్పారు. విద్వాంసుడైనటువంటి వాడు, శాస్త్రవిరుద్ధంగా వెళ్ళని వాళ్ళకి, ధర్మాన్ని, సత్యాన్ని, అహింసని ఎక్కువగా ఆచరించే వాళ్ళని, ఆస్తికులైన వాళ్ళని, సదాచార సంపన్నులకి ఉపదేశిస్తే వాళ్ళ యొక్క సర్వమనోరథాలు తీరుతాయట. మహాభారత శ్రవణం వల్ల తీరని ప్రయోజనం లేదు. అంతేకాకుండా అర్ధజయం కలుగుతుందట. జయము అని పేరుంది కదా మహాభారతానికి. అర్ధజయమే కాకుండా అభీష్ట సిద్ధి కూడా కలుగుతుందట. కనుక ఎప్పుడో మోక్షం వస్తుందండి, దానికోసం ఇప్పటి నుంచి మేము వెంపర్లాడాలంటే కాదు. మహాభారతం ఉన్నప్పుడు సర్వాభీష్ట సిద్ధి ఇస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మగారి పక్కన ఒక కుర్చీ వేసి శాశ్వతంగా మనని కూర్చోబెట్టగలుగుతుందట. బ్రహ్మస్థితి, పరబ్రహ్మలో మనం చేరిపోయేటువంటి. ఇక దీనివల్ల మనకి నిత్యము తెలియకుండా మనం కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం. ఆ పాప ప్రక్షాళన జరుగుతుందట. ప్రతి వాళ్ళు చేసేటువంటి పనులే లోకంలో. భ్రూణహత్యాకృతం చాపి పాపం జహ్యాద్ అసంశయ ఇతిహాసమిదం శ్రుత్వా పురుషోపి సుదారుణః ముచ్యతే సర్వపాపేభ్యో రాహుడా చంద్రమా యథా జయో నామేతి ఇతిహాసంచ శ్రోతవ్యో విజగీషిణః. జీవితంలో తెలియక జరిగేటువంటి కొన్ని హత్యలు ఉంటాయి. భ్రూణహత్యాది పాపాలు అంటే సంతానము, అంటే గర్భస్థంగా ఉన్నప్పుడు సంతాన విచ్ఛిత్తి కలిగిన, లేదా మనకై మనం సంతానం వద్దు అనుకున్నప్పుడు నిరోధించుకున్న, సంతాన నిరోధానికి సంబంధించిన ప్రయత్నాలు చేసినా అది బ్రహ్మహత్యాపాతకం కింద ఉందని శాస్త్రం చెప్తోంది. అటువంటి బ్రహ్మహత్యాపాతకము, భ్రూణహత్య అంటే గర్భంలో ఉండే శిశువునే వదిలించుకోవడం, అటువంటి భ్రూణహత్యా పాపాలు అవి కూడా వెళ్ళిపోతాయట. ఈ మహాభారత శ్రవణం అనేటువంటి అత్యంత ఫలదాయకంగా మనకి చెప్పబడింది. ఇక ఇందులో శ్రవణ ఫలం మాత్రమే చెప్పడం కాదు, నిస్సందేహంగా వెళ్ళిపోతుందన్నారు. ఆ మహాభారత శ్రవణం వల్ల కేవల బ్రహ్మహత్యాపాతకమే కాకుండా చాలా గంభీరమైనటువంటి పాపాలు కూడా వెళ్ళిపోతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పారు. అంతేకాకుండా ఇంకొక ప్రయోజనాన్ని ఏం చెప్పారంటే, రాహువు ఏ విధంగా అయితే చంద్రగ్రహణ సమయంలో రాహువు చంద్రుడిని గ్రసిస్తే ఆ వేదన ఎట్లా కలుగుతుందో, చంద్రగ్రహణ సమయంలో రాహువు చంద్రుడిని వదిలినట్టుగా మనకుండే చాలా జాడ్యమైనటువంటి, చాలా గంభీరమైనటువంటి పాపాలన్నీ కూడా శ్రీమన్ మహాభారత శ్రవణం వల్ల వెళ్ళిపోతుందట. కేవలం శ్రవణం మాత్రం చేత వెళ్ళిపోతుంది. ఇందులో నాత్ర సంశయ, ఏమాత్రం సంశయం లేదన్నారు. ఇంకొక గొప్ప విషయం ఏం చెప్పారంటే, జయో నామేతి ఇతిహాసం. ఈ గ్రంథం పేరే జయము అనేటువంటి మహా ఇతిహాసం. ఇది విన్నంత మాత్రానే అఖండమైనటువంటి, అనంతమైనటువంటి, మనం ఊహించని జయాలు కలుగుతాయట. జీవితంలో మనం స్వప్నంలో కూడా భావించని, ఊహించినటువంటి జయాలు మనకు కలుగుతాయి. అంటే కొన్ని ప్రయత్నాలు మనం చేస్తూ వదిలేస్తాం. ఇది మన వల్ల కాదులే, ఇది మొండి పని, ఇది మనం సాధించేది కాదు, మనకు ఆ యోగ్యత లేదు, మనకి ఈ జన్మలో లేదు అనుకుంటూ ఉంటాం కదా. అటువంటివి కూడా ఈ మహాభారత శ్రవణం వల్ల మనకి సంభవిస్తుందట. జయో నామేతిహాసం, ఎందుకంటే దీని పేరే జయము అనేటువంటి ఇతిహాసం కనుక ఈ రకంగా ముచ్యతే సర్వపాపేభ్యః. మహీం విజయతే రాజా శత్రుంశ్చాపి పరాజయేత్. ఒకవేళ యుద్ధం అంటే క్షత్రియులైన వారిని ఉద్దేశించి చెప్తున్నారు. ఒకవేళ ఎవరినైనా సాధించాలి, ఎవరి మీదైనా పగ సాధించాలి, లేదా శత్రువులనే వాళ్ళని పోగొట్టుకోవాలంటే మహీం విజయతే, రాజులైన వాళ్ళకి విజయలక్ష్మి చేకూరుతుందట. శత్రుంశ్చాపి పరాజయేత్. ఒకవేళ మనకి రాజ్యం లేదండి, మనం రాజులం కాదు, మనం అంతటి వాళ్ళం కాదంటే నీ అంతఃశత్రువులు వెళ్ళిపోతారట, అరిషడ్వర్గాలు వెళ్ళిపోతాయట. ఎక్కడైనా బయట నీకు తెలియకుండా ఎవరన్నా శత్రుత్వాన్ని వహిస్తే, ఎవరైనా మన మీద ఎటువంటి ప్రయోగాలు చేసినా మహాభారత శ్రవణం వల్ల మనకి జరిగేటువంటి, ఎవరైనా ఎటువంటి ప్రయోగాలు చేసినా ప్రయోగాలు కూడా విముక్తమవుతాయి. సాధారణంగా మహాభారతానికి ఇంకొక మా తండ్రి గారు చెప్తూ ఉండేవారు, మామూలుగా లోకంలో ఎవరి ద్వారా కలిగినటువంటి దృష్టి దోషం ఉంటుంది చూసారా, మనని చూసి అసూయపడే వాళ్ళు ఉంటారు. ఆ అసూయ నుంచి కూడా జీవులు దూరం అయిపోయి మనని గౌరవించేటువంటి పరిస్థితి మహాభారతం కలిగిస్తుందట. కనుక మహాభారతం నిరంతరము కూడా అధ్యయనం చేయవద్దగింది అని. మహీం విజయతే రాజా శత్రుంశ్చాపి పరాజయేత్ ఇదం పుంసవనం శ్రేష్టం. ఇంకో గొప్ప రహస్యం చెప్పారు. సంతానం కావాలనుకున్న వాళ్ళు మహాభారతాన్ని కనుక
శ్రద్ధగా వింటే సంతానం లేదు అని ప్రకటించినప్పటికి కూడా సంతానం కలుగుతుందట. ఇంకో గొప్పతనం ఏంటంటే పుంసవన సమయంలో పుంసవనం శ్రేష్టం ఇదం స్వస్థ్యయనం మహత్. వంశోద్ధారకుడు లేకుండా బాధపడేవాళ్ళు కూడా వంశోద్ధారం కలిగించేటువంటి మహత్తు ఈ మహాభారతంలో ఉందట. మహాభారతాన్ని కనుక ఎదురుగా కూర్చొని వింటే సంతానం లేని వాళ్ళు, వంశ విస్తారం లేని వాళ్ళు, వంశం ఆగిపోయిన వాళ్ళు, నిర్వంశంగా ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఉత్తముడైనటువంటి వంశకరుడు జన్మిస్తాడు. చంద్రుడిలాగా, పూర్ణచంద్రుడిలాగా వంశకరుడు జన్మిస్తాట. ఇది మహాభారతానికి సంబంధించినటువంటి పుంసవనం. అంటే పుత్ర సంతానం కావాలని చేసేటువంటి ఒక వ్రతం, ఇష్టిలాగా. అది చేస్తే ఎంత పుణ్యమో. ఈ మహాభారత శ్రవణం వల్ల వంశ విస్తారం జరుగుతుంది, కొనసాగుతుంది. మహిషీ రాజ్యభాదం శ్రోతవ్యం బహుధాస్తదా వీరం జనయతే పుత్రం కన్యామ్య రాజభాగిని. ఒకవేళ పెళ్లి కావాల్సినటువంటి పిల్లలు ఇవాళ రేపు పెళ్లి కావడం ఒక పెద్ద సమస్య కదా. ఎందుకంటే కోరికల పరంపరలు బాగా ఉండడం వల్ల కోరికలు పైకి వస్తున్నాయి, వివాహ వ్యవస్థ అనేది కిందకు వచ్చేస్తుంది. మహాభారతం కనుక శ్రద్ధగా శ్రవణం చేస్తే పెళ్లి కాని పెద్ద బ్రహ్మచారులు, స్ఫోటక బ్రహ్మచారులకు వివాహం అవుతుందట. ఎక్కువ రోజులు పెళ్లి కాకుండా ఉండేటువంటి అమ్మాయిలకి మహాభారత శ్రవణ ఫలం వల్ల ఉత్తముడు, యోగ్యుడు, ధర్మాత్ముడు అయినటువంటి వాడు భర్తగా దొరుకుతాట. కనుక ఇటు పురుషులు స్త్రీలు కూడా బ్రహ్మచారిణులు మహాభారత శ్రవణం వల్ల చక్కటి వివాహం జరిగేటువంటి అవకాశం ఉంటుందట. ఇంకోటి, ఒకవేళ సంతానం కావాలని కోరుకుంటే మహావీరుడైనటువంటి వాడు జన్మిస్తాట. ఒకవేళ స్త్రీ కనుక ఈ మహాభారతాన్ని కన్యగా వింటే అతి బుద్ధిమంతుడు, శూరాగ్రేసురుడు, ధీశాలి, ధైర్యం బాగా ఉన్నవాడు భర్త అవుతాట. అట్లాగే పతివ్రతా ధర్మం కలిగినటువంటి స్త్రీ భార్యగా దొరుకుతుందట బ్రహ్మచారికి. ధర్మశాస్త్రమిదం పుణ్యం అర్థశాస్త్రమిదం పరం మోక్షశాస్త్రమిదం ప్రోక్తం వ్యాసేన అమిత బుద్ధినా. వ్యాసభగవానుడు తన యొక్క బుద్ధినంతా కూడా రంగరించి మహాభారత గ్రంథాన్ని రచించారట. అందుకనే దీన్ని ఏమన్నారు? ధర్మశాస్త్రము. మహాభారతం ధర్మశాస్త్రం, మహాభారతమే అర్థశాస్త్రం. దీన్నే గమనించి నన్నయ్య గారు రాశారు, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బనియు, అధ్యాత్మవిధులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతిశాస్త్రం బని, కవి వృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు ఇతిహాస సంగ్రహమనియు, ఇట్లా పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడచుండు అన్నారు. అంటే మహాభారతం మల్టీటాస్కింగ్ గ్రంథం. ఇదొక్కసారి పరిపూర్ణంగా సమగ్రంగా అధ్యయనం చేసినా, శ్రవణం చేసినా జీవితంలో మనం కోరుకున్నవన్నీ రావడమే కాకుండా మన అజ్ఞానం అనే జాడ్యం వెళ్ళిపోతుంది. అజ్ఞాన భంజనానికి సంబంధించిన విషయం. అపారమైనటువంటి మేధా సంపత్తి వస్తుందట. మహాభారత శ్రవణము ప్రవచనము ద్వారా మేధా సంపత్తి వస్తుంది. ఎందుకంటే అపారమైన మేధా ప్రజ్ఞా సంపత్తి కలిగినటువంటి వేదవ్యాస భగవానుడు 18 పురాణాలు రచించిన తర్వాత, వేద విభజన చేసిన తర్వాత, బ్రహ్మసూత్ర రచన చేసిన తర్వాత మహాభారతాన్ని రచించారు. కనుక ఇది లేటెస్ట్ ఇదనమాట. అంటే అప్గ్రేడ్ బాగా అవుతారు, బాగా పరిణతి చెందినవారు, ఎక్స్పీరియన్స్ ఉన్నవారు చేస్తే పనిలాగా మహాభారతం అనే ఇతిహాసాన్ని 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు అన్నీ రచించిన తర్వాత అప్పుడు వ్యాస భగవానుడు కూర్చొని శ్రద్ధగా 3 సంవత్సరాల పాటు రచించాటండి. ఈ గ్రంథం రచించడానికి 3 సంవత్సరాలు పట్టిందట. అందుకనే మా తండ్రి గారు 3 సంవత్సరాలు మహాభారతం చెప్పేవారు. ఎక్కువ కాలం 3 సంవత్సరాలు చెబితే అది వ్యాస భగవానుడు రచించడానికి అంత సమయం పట్టింది. కనుక వినేవాళ్ళ ఓపికే ఉండాలి. కానీ 3 సంవత్సరాల పాటు తీరిగ్గా వింటే మహాభారతం శ్రవణయోగ్యం అవుతుంది. ధర్మశాస్త్రమిదం పుణ్యం అర్థశాస్త్రమిదం పరం మోక్షశాస్త్రమిదం ప్రోక్తం వ్యాసేన అమిత బుద్ధినా. మహాబుద్ధిశాలి అయినటువంటి వ్యాస భగవానుడు ఈ విధంగా రచించాడయ్యా. సంప్రత్యాచక్షతే చేదం తథా శ్రోష్యంతి చాపరే పుత్రా శుశ్రూషపర సంతి ఈ జయము అనేటువంటి ఇతిహాసం పేరు పెట్టుకొని మహాభారతం రచించారట. ఆయన మహాభారతం ఆయన పేరు పెట్టలేదు. వారు ఎప్పుడూ కూడా దీంట్లో అన్నది జయము, జయేతిహాసంగా దీన్ని చెప్పి, ఇక దీనికి సంబంధించి మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నారు. ఇది ఎవరైతే వింటారో వాళ్ళు, పెద్దవాళ్ళు వింటే వాళ్ళ పిల్లలు బుద్ధిమంతులై చివరిదాకా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని పోషిస్తారట. ఇది మహాభారతానికి ఉండేటువంటి వ్యాస భగవానుడు చెప్పినటువంటిది. ఈ జయం అనేటువంటి ఇతిహాసాన్ని వింటే సంసార జయం కలుగుతుంది. ఎట్లా సంసార జయం అంటే, మనం సృష్టించినటువంటి మన సంతానం మనకి యోగ్యంగా ఉండి సమాజంలో మనకి గొప్పగా పేరు పెట్టి వంశవిస్తారం చేసి పితృరుణాన్ని తీర్చుకొని, దేవరుణాన్ని తీర్చుకొని, ఋషి రుణాన్ని తీర్చుకొని మన సేవాపరాణాలు అవుతారు.
తల్లిదండ్రుల్ని చూసేటువంటి పిల్లలు కావాలంటే మహాభారత శ్రవణం చేయాలి. ఇదొక పెద్ద ఛాలెంజ్. కనుక మహాభారతం విని శ్రద్ధగా విని నమ్మి వ్యాసభగవానుడి వాక్యాన్ని వింటే కలిగినటువంటి సంతానం సేవాపరాయణులు అవుతారు. ఇక ఒకవేళ మనం ఏదన్నా పెద్ద హోదాలో ఉంటే మన కింద ఉద్యోగులు కూడా మనకి బాగా లొంగి ఉంటారట, మనకెప్పుడు కుర్చీలాగే ప్రయత్నం చేయరు. కనుక పదవులు కూడా సుప్రతిష్టంగా ఉంటాయి. కనుక మంత్రులు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇది వినదగిన గ్రంథంగా చెప్పబడింది. అంటే వాళ్ళ యొక్క పదవి, వాళ్ళకి సమాజంలో గౌరవం, సేవకులు బాగా మిగులుతారట. అంతేకాకుండా సేవ చేసేవాళ్ళు ప్రియంగా సేవ చేస్తారట. మహాభారత శ్రవణ ఫలంగా చెప్పారు. శరీరేణ కృతం పాపం వాచాచ మనసైచ సర్వం సంత్యజితి క్షిప్రం యయిదం శృణుయాన్నరః. మహాభారతానికి సంబంధించిన ఇంకొక మహిమ చెప్తున్నారు. ఏంటంటే ఈ ఇతిహాసాన్ని విన్నవాడు మానవుడు మనోవాక్కాయ కర్మలతో, మనస్సు చేత, వాక్కు చేత, కర్మ చేత త్రివిధమైనటువంటి పాపాలు వెళ్ళిపోతాయట. ఆమూలంగా వెళ్ళిపోయి పవిత్రుడుగా మిగులుతాట మనిషి. పాపాల నుంచి సర్వవిముక్తుడవుతాడు అన్నారు. భరతానాం మహజ్జన్మ శృణ్వతాం అనసూయ నాస్తి వ్యాధి భయం తేషాం పరలోక భయం కుతః. మళ్ళీ దీనికి సంబంధించిన మహాత్మ్యం చెప్తున్నారు. భరతవంశీయులైనటువంటి చంద్రవంశ క్షత్రియులైనటువంటి భరతవంశ క్షత్రియుల యొక్క జన్మవృత్తాంతం వింటే మన జీవితంలో ఉండే అసూయ ద్వేషాలు వెళ్ళిపోతాయట. అసూయ అనేది మొదలంతా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అసూయనే పెద్ద ప్రమాదం. అన్ని రోగాలకి కారణం, బీపీ షుగర్లకు కారణం అసూయనే. అసూయ ద్వేషం బాగా ఉంటే ఈ రెండు వ్యాధులు వస్తాయంటారు. కనుక అసూయను జయించేటువంటి కామక్రోధాలు అసూయ చేయటువంటి పోతుందట. అసూయ పోతే అసలు వ్యాధులే ఉండవండి. అనసూయకః, అసూయ లేని వాడికి వ్యాధి ఉండదు. ఎందుకంటే శరీరము తాపానికి గురవుతుంది. అసూయ వల్ల శరీరంలో తెలియకుండా తాపం వస్తుంది. ఆ తాపం వ్యాధి రూపంలో వస్తుంది. కనుక వ్యాధులే ఉండవట. ఇంకొకటి ఏంటంటే వ్యాధి ఉండకపోవడం కాదు, రోగ భయం కూడా ఉండదట. ఏదైనా చిన్న వ్యాధి సంక్రమించినా దాన్ని చూసి భయపడవలసిన అవసరం లేకుండా అది మనకు ఉపశమనం పొందేటువంటి అవకాశం వస్తుందట. ఇక్కడ చాలా చమత్కారంగా ఒక మాట్లాడుతున్నారు. వ్యాధి ఉండదని చెప్తే ఇంకా పరలోక భయం ఎక్కడుంటుంది? ఉన్నప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా, వైభవంగా జీవిస్తాట. వెళ్ళిపోయాక అసలు పరలోకంలో అసలు భయమే ఉండదట. అన్ని గేట్లు తెరిచే ఉంటాయి, ద్వారము తెరిచి ఉన్నది అని వస్తుందట. ఎవరు అడ్డుకోరట మనం వైకుంఠానికి వెళ్ళటానికి కానీ స్వర్గానికి కానీ. ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం స్వర్గం చ దైవచ కృష్ణద్వైపాయనేనేదం కృతం పుణ్యచికీర్షుణ కీర్తిం ప్రధయతా లోకే పాండవానాం మహాత్మనాం అన్యేషాం క్షత్రియాణాంచ భూరి ద్రవిణ తేజసాం సర్వ విద్యావతానాం లోకే ప్రథితకర్మణాం యైదం మానవోలోకే పుణ్యార్థే బ్రాహ్మణాన్ శుచీన్ శ్రావయేత్ మహాపుణ్యం తస్య ధర్మ సనాతన కురూణాం ప్రతితం వంశం కీర్తయన్ సతతం శుచి. మహాభారతానికి ఇంత పొడుగు మహాత్యం చెప్పారండి. అసలు ఇంత మహాత్యం మహాభారతానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే దాన్ని మళ్ళీ ఒక స్పష్టంగా ఒక మాట చెప్తున్నారు. ఎందుకు ఇంత గొప్పగా అయింది మహాభారత గ్రంథానికి ఇంత మహిమ ఎందుకు వచ్చిందంటే ఇది పవిత్రమైనటువంటి కృష్ణద్వైపాయనుడు ప్రత్యేక దృష్టితో రాశాట. ధనము, యశస్సు, ఆయుష్, పుణ్యము, స్వర్గము ఇవన్నీ ఇవ్వడానికి మహాభారమైనటువంటి గ్రంథాన్ని మహాభారతాన్ని రచించారట. ఇందులో ఏమి నిక్షిప్తం చేశారటంటే బాగా ధనము, ఐశ్వర్యం వచ్చే శక్తినిచ్చారట మహాభారత శ్రవణానికి. అంతేకాకుండా యశస్సు, మనం వెళ్ళిపోయిన తర్వాత ఉన్నప్పుడు యశస్సు, వెళ్ళిపోయిన తర్వాత కీర్తి. అంతేకాకుండా దీర్ఘాయుష్యం అనేది ఇస్తుంది. మహాభారత శ్రవణము దీర్ఘాయుష్యం ఇస్తుందట. అంతేకాకుండా మంచి పుణ్యాన్ని ఇస్తుందట. ఉన్నన్నాళ్ళు లోకంలో ప్రతిష్ట వస్తుందట, వెళ్ళిపోయాక స్వర్గం అనేది వస్తుందట. ఇన్ని విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మహాభారతాన్ని రచించారట. మహాత్ములైనటువంటి పాండవుల యొక్క కీర్తి వర్ణించడం వల్ల ఈ స్థాయి వచ్చిందట. పరమధర్మాత్ములైనటువంటి పంచపాండవుల యొక్క కీర్తి, అమలమైనటువంటి కీర్తి, భీష్ముడు, ద్రోణుడు మొదలైనటువంటి ధర్మాత్ముల యొక్క చరిత్ర వర్ణించడం వల్ల, వేదవ్యాస భగవానుడి యొక్క పుట్టుక కూడా చెప్పడం వల్ల, అనేకమైనటువంటి మహిమలు ఇందులో ఉండడం వల్ల చంద్రవంశ క్షత్రియుల యొక్క వంశకీర్తనం చేశారు. కనుక పాండవుల కీర్తి ఎక్కడ చెప్పుకోబడుతుందో అది ఆ లోకం గొప్పగా ఉంటుందంటండి. ఎక్కడ ఏ సమాజంలో పాండవుల యొక్క కీర్తిని మనం వింటూ ఉంటామో, వర్ణిస్తూ ఉంటారో ఆ సమాజం చాలా ఆరోగ్యంగా ఉంటుందట. అంతేకాకుండా ఈ సంపద తేజస్సే కాకుండా లోకంలో పనిగట్టుకొని మనని గౌరవించేటువంటి పరిస్థితి వస్తుందట. అంటే మనం ఎవరో తెలియకుండా లోకంలో అప్పటి వరకు మామూలుగా ప్రచ్ఛన్నంగా ఉండేవాళ్ళం కూడా మనం లోకానికి బాగా ప్రకటన అవుతామట. మహాభారత శ్రవణం వల్ల పాపులారిటీ వస్తుంది. అది బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన లోక ప్రసిద్ధులం అవుతా అంట.
అంటే మనం ఎంత వద్దనుకోని అంతర్ముఖులుగా ఉన్నప్పటికి కూడా మన ప్రభ వాళ్ళకి అందరికీ తెలుస్తుందట. ఇది మహాభారతం యొక్క గొప్పతనం. ఎందుకంటే ఇందులో అనేక మంది కర్మిష్ఠులైనటువంటి వాళ్ళ కీర్తి చెప్పబడిందట. అనేకమైంది ఋషులు, తపస్సు చేసిన వాళ్ళు, మహాదాతలు, గొప్ప గొప్ప వంశాన్ని విస్తరింపజేసిన వాళ్ళు, వంశకరులైనటువంటి వాళ్ళ చరిత్ర చెప్పబడింది కనుక పుణ్యం కొరకు ఇది మహాభారత శ్రవణం చేయాలట. సనాతనమైన ధర్మాన్ని ఆచరించి కనుక మహాభారతాన్ని వింటే, ధర్మం మీద మనసు పెట్టుకొని వింటే, ధర్మము సనాతనమైనదని వేద ప్రమాణంతో వింటే మహాభారతం అనంతమైన ఫలాన్ని ఇస్తుందట. వంశమాప్నోతి విపులం లోకే పూజ్యతమో భవేత్ యో ధీతే భారతం పుణ్యం బ్రహ్మణో నియతవ్రతః చతురో వార్షికాన్మాసాన్ సర్వపాపై ప్రముచ్యతే విజ్ఞేయ సచ వేదానాం పారగో భారతం భటం. ఇంకొక రహస్యం చెప్పారండి ఇందులో. అద్భుతమైన విషయం ఏంటంటే, మామూలుగా చాతుర్మాస్య వ్రతం అనేది జరుగుతూ ఉంటుంది కదా. 4 మాసాలు వర్ష ఋతువులో ఉండేటువంటి, వర్ష ఋతువు నుంచి వచ్చేటువంటి 4 మాసాలు కనుక ఈ నియమంగా, అతి నియమంగా కదలకుండా ఒకే చోట కూర్చొని మహాభారతం కనుక అధ్యయనం చేసినా, శ్రవణం చేసినా మహాపుణ్యం వస్తుందట. వర్షాకాలంలో 4 నెలలు కనుక ఈ మహాభారతాన్ని శ్రవణం చేసినా, అధ్యయనం చేసినా సర్వపాపై ప్రముచ్యతే, పాపాలన్నీ మొదలంటతో వెళ్ళిపోతాయట. మహాభారతాన్ని శ్రవణం చేసినా, పఠించినా, వేదాన్ని చదివిన పుణ్యం వస్తుందట. 4 వేదాలను చతుర్వేదుల వారు అనిపించుకునే పరిస్థితి వస్తుందండి. 4 వేదాలు అధ్యయనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, బ్రహ్మగారు ఎంత సంతోషపడతాడో కేవలం మహాభారత శ్రవణం వల్ల. ఎందుకంటే పంచమ వేదం కదా, 4 వేదాల యొక్క శ్రవణ ఫలాన్ని మనకి అందిస్తాట. అది వేదవ్యాస భగవానుడు. దేవా రాజర్షయో యత్ర పుణ్యా బ్రహ్మర్షయస్తథా కీర్త్యంతే ధూతపాప్మానం కీర్త్యతే కేశవస్తథా. దేవతలు, రాజర్షులు, పవిత్రమైనటువంటి బ్రహ్మర్షుల యొక్క చరిత్ర ఇందులో చెప్పబడింది. ఇదంతా కూడా పాప నిర్ముక్తమైనది. దీన్ని వినడం వల్ల, వాళ్ళ చరిత్ర వినడం వల్ల మన పాపం వెళ్ళిపోతుందట. ఇందులో కీర్తికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయట. అంటే మనకి శాశ్వతమైనటువంటి లోకంలో మన పేరు చెప్పుకునేటువంటి ఒక పుణ్యస్థితులు, కొన్ని ఘట్టాలు ఉన్నాయట ఇందులో. ఎందుకంటే ఎక్కడైతే కృష్ణ పరమాత్మ యొక్క అమలమైనటువంటి కీర్తన, కృష్ణ పరమాత్మని ఎక్కడైతే గొప్పగా వర్ణించి చెప్పబడిందో భారతంలో, ఆ ఘట్టాల వల్ల మనకి ఆ కీర్తి వస్తుందట. భగవంతుడి యొక్క గుణాన్ని వర్ణించడం వల్ల, ఆ భగవంతుడి గుణం ఉపాసన చేయడం వల్ల, శ్రవణం చేయడం వల్ల మనకి మహాభారత ఫలమంతా వస్తుందట. లోకంలో అనంతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు మహాభారత శ్రవణం వల్ల వస్తాయి. కారణము సాక్షాత్తు పరబ్రహ్మై, సాక్షాత్తు జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అమలమైనటువంటి కీర్తి ఇందులో విశేషంగా వర్ణించబడింది. భగవాన్శ్చాపి దేవేశో యత్ర దేవీ చ కీర్త్యతే అనేక జననో యత్ర కార్తికేయస్య సంభవం. ఇంకా గొప్ప విషయాన్ని చెప్తున్నారండి. కేవలము కృష్ణ పరమాత్మ గురించే భారతం చెప్పిందని పరిమితమైనటువంటి ఉద్దేశంతో పాండవుల కథ మాత్రమే ఉందని అనుకోవద్దు. ఇందులో దేవదేవేశుడైనటువంటి ఆ సాంబ సదాశివుడి యొక్క మహిమ చెప్పబడిందిట. మనకి శివసహస్రనామం ఇందులో ఉన్నదే. సాంబ సదాశివుడి యొక్క విపులమైనటువంటి వర్ణన చేయబడిందిట. పార్వతీదేవి యొక్క మహిమ చెప్పబడిందిట. అంతేకాకుండా బహుసంతానుడు, అనేక మంది తల్లుల చేత పెంచబడ్డటువంటి కార్తికేయుడు యొక్క చరిత్ర చెప్పబడింది. సుబ్రహ్మణ్య స్వామిని 6 తల్లులు పెంచారు కదా, అట్లా 6 అంటే ఒకే ఒక జన్మలో అనేక మంది మాతలు కలిగినటువంటి కార్తికేయుడు యొక్క గుణాన్ని వర్ణించారు కనుక లోకంలో కార్తికేయ జనన వృత్తాంతాన్ని వర్ణించిన ఈ మహాభారతంలో ఉండడం వల్ల, శంకరుడు పార్వతీదేవి యొక్క మహిమ చెప్పడం వల్ల మహాభారతంలో మహిమ పెరిగింది. బ్రాహ్మణానాం గవాంచైవ మాహాత్మ్యం ఎత్ర కీర్త్యతే సర్వశ్రుతి సమోయోయం శ్రోతవ్యో ధర్మబుద్ధిదః. ఇంకో గొప్పతనం మహాభారతంలో ఏం చెప్పబడిందంటే బ్రాహ్మణ మహిమ చెప్పబడింది. బ్రాహ్మణుల యొక్క గొప్పతనము, బ్రాహ్మణులు ఎట్లా జీవించాలి, ఎట్లా జీవిస్తే బ్రాహ్మణులకు సమాజంలో గౌరవం వస్తుంది అని బ్రాహ్మణుల యొక్క గుణము బాగా గౌరవంగా వివరించబడింది. అంతేకాకుండా గోవుల యొక్క పుట్టుక, గోవులలో ఎన్ని రకాల గోవులు ఉన్నాయి, గోదానం చేయడం వల్ల వచ్చే పుణ్యం ఏంటి, ఎటువంటి గోదానం చేయాలి, ఇదంతా కూడా భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పినటువంటి సందర్భం మనకి కనబడుతుంది. కనుక గోబ్రాహ్మణ మాహాత్మ్యం ఇందులో చెప్పబడింది. కనుక గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినోభవంతో అంటారు. కనుక ఆ గోబ్రాహ్మణులకు సంబంధించిన వైభవాన్ని కీర్తించారు. కనుక ధర్మబుద్ధితో ఎవరైతే భారత శ్రవణం చేస్తారో వారికి పుణ్యాలన్నీ చెందుతాయి. ఎయిదం శ్రావయేద్ విద్వాన్ బ్రాహ్మణాన్ ఇహ సర్వసు ధూతపాప్మాచిత స్వర్గ బ్రహ్మగచ్చతి శాశ్వతం. పర్వదినాలలో అంటే పౌర్ణమి, అమావాస్య లేదా ఇతర మహాపౌర్ణాలు, పుణ్యకాలాలని కొన్ని ఉంటాయి సంవత్సరంలో. ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం, పితృదేవతల యొక్క పితృపక్షాలు, ఇటువంటి సందర్భాల్లో, పర్వదినాల్లో, మహాపర్వాల్లో
ఇది గనక భారతాన్ని వినిపించిన వాళ్ళకి పుణ్యంట, విన్నవారికి పాప విముక్తి కలుగుతుందట. కనుక శాశ్వతమైనటువంటి లోకంలో జయం కలగాలంటే, పరబ్రహ్మని చేరుకోవాలంటే, శరీరం వదిలిన తర్వాత పరబ్రహ్మ దగ్గరికి చేరిపోవాలంటే మహాభారత శ్రవణాన్ని పర్వదినాల్లో ప్రత్యేకంగా వినాలట. ఎస్తు రాజా శృణోదీదం అఖిలమశ్రుతే మహీన్ ప్రసూతే గర్భపుత్రాణం కన్యాసాచు ప్రదీయతే వణిజ సిద్ధమాత్రాసు. ఇక వివరం చెప్తున్నారు. అన్ని వర్గాల వారికి కూడా ఈ మహాభారతం శ్రవణ శుభాన్ని కలిగిస్తుంది. మహాభారతాన్ని రాజు గనక వింటే జయం పొందుతాట. యుద్ధానికి వెళ్లే ముందు కనుక మహాభారత శ్రవణం చేస్తే యుద్ధంలో జయం పొందుతాట. కన్య గనక ఈ పెళ్లి చూపులు సంబంధాలు చూసే ముందు కనుక భారత శ్రవణం చేస్తే చక్కటి భర్త దొరుకుతాట. అనుకూలవతుడు గుణవంతుడైనటువంటి వాడు భర్తగా దొరుకుతాట. వర్తక వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపారం చేసే ముందు ఏదన్నా ఒక ప్రాజెక్టు కానీ కొత్త వ్యాపారం కానీ మొదలుపెట్టే ముందు మహాభారత శ్రవణాన్ని విని ఆ దక్షిణ ఇచ్చి శ్రవణ ఫలాన్ని పొందాలనుకుంటే వాళ్ళకి వాళ్ళ వ్యాపారం 10ంతలుగా వృద్ధి అవుతుందట. వాణిజ్య యాత్ర సఫలం అవుతుందట. ఒకవేళ మహావీరులు కనుక ఏదైనా అస్త్రశస్త్ర విద్యను నేర్చుకునేవాళ్ళు, లేదా ఏదైనా ఒక ప్రత్యేకమైన విద్యను నేర్చుకునేవాళ్ళు, ఇప్పుడు ఇవాళ రేపు విద్యలు చాలా ఉన్నాయిగా, వైద్య విద్య, సాంకేతిక విద్య, ఏదో ఒక విద్య. ఆ విద్యలు పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళు కూడా ఇది కనుక మహాభారత శ్రవణం చేస్తే అఖండమైనటువంటి జయం కలుగుతుందట. ఆస్తికులకు, అసూయ లేని వారికి, వేదాధ్యయనం పైన నమ్మకం ఉన్న వాళ్ళకి, జయాన్ని కోరుకుంటున్న వాళ్ళకి ఈ మహాభారతాన్ని వినిపించాలట. ఏషః ధర్మపురాదృష్టః సర్వధర్మేషు భారత బ్రాహ్మణాశ్చ శ్రవణం రాజన్ విశేషేణ విధీయతే భూయో వా యః పఠేన్నిత్యం స గచ్చతి పరమాం గతిం శ్లోకం వా అనుగృహీతః యదార్థ శ్లోకమేవ వా అపిపాదం పఠేన్నిత్యం నచ నిర్భారతో భవేత్. జీవితంలో నిర్భారతుడుగా జీవించాలటండి. ఇదొక విశేషమైన అందమైన మాట. జీవితంలో ప్రతివాడు నిర్భారతుడుగా జీవించాలట. నిర్భారతం అంటే భారతంలో ఒక శ్లోకమన్నా రోజు ఒక శ్లోకమన్నా అనుకోకుండా జీవించకూడదుట. అట్లా జీవిస్తే నిర్భారతుడవుతాట, వాడు నిర్భాగ్యుడవుతాట. కనుక భారతంలో ఏదో ఒక శ్లోకాన్ని గుర్తుపెట్టుకొని, మనకి తెలుస్తూనే ఉంటాయి, మనం అనుకుంటూనే ఉంటాం, ప్రత్యేకంగా భారతం అనుకోం. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ అది అనుకోవచ్చు. లేకపోతే సర్వధర్మాన్ పరిత్యజ్య భగవద్గీతలో ఒక శ్లోకం అనుకున్నా భారతంలోదేగా. కనుక భారతంలో ఏదో ఒక శ్లోకాన్ని కనుక జీవితంలో వింటే రోజు ఒకసారి స్మరిస్తే వాడు ధన్యుడవుతాట. లేకపోతే నచ నిర్భారతో భవేత్, వాడు భారతీయుడే కాడు. అంటే మన వంశపూర్వీకులు భారత వంశంలో మన వంశాన్ని ఉద్ధరించినటువంటి ఆ భారత చక్రవర్తులు ఉన్నారు కదా, మనని పోషించిన వాళ్ళు, అందులో పుట్టిన వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు. కనుక చెప్తున్నారు బ్రాహ్మణుల నుంచి భారతం వినాలట. భారత శ్రవణం కూడా బ్రాహ్మణ జాతి వారి ద్వారా వినాలట. వేదవ్యాస భగవానుడు శాసనం ఇది. బ్రాహ్మణాంశ్చ శ్రవణం, వినేవాడు ఎక్కువగా ఉండాలట బ్రాహ్మణులుగా, చెప్పేవాడు బ్రాహ్మణుడుగా ఉండాలట. బ్రాహ్మణుల నుండి గనక భారతం వింటే ప్రాచీన కాలం నుంచి ఒక విశిష్ట ధర్మంగా చెప్పబడిందిట. ఒక శ్లోకం కానీ, అర్ధశ్లోకం కానీ, చివరికి ఒక పాదం కానీ నిత్యము మననం చేస్తే వాడి జీవితం ధన్యమవుతుందట. భారతంలో మహాత్ములైనటువంటి రాజర్షుల యొక్క జన్మ వృత్తాంతాలు వర్ణించబడ్డాయి కనుక ఆ మహర్షుల యొక్క, బ్రహ్మర్షుల యొక్క, రాజర్షుల యొక్క వంశ పరంపరలు 100 మంది వాళ్ళ వంశాల గురించి విన్నాం కనుక మనం కనుక దీన్ని శ్రవణం చేస్తే మళ్ళీ అన్ని తరాలు మన వంశం విస్తారం అవుతుందట. నిస్సంతువులు ఉండరట, సంతానం లేని వాళ్ళు ఉండరట. ఇది చదివితే ఉత్తమమైనటువంటి మంత్రాంగ విధానం ఇందులో చెప్పబడింది కనుక లోకంలో లోకజ్ఞానం బాగా వస్తుందట. మహాభారత శ్రవణం వల్ల లోకజ్ఞానం అనేది బాగా కలుగుతుందిట. ఎందుకంటే దీంట్లో తంత్రాలు చాలా ఉన్నాయి, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, అనేకమైనటువంటి ఎత్తుగడలు, జిత్తులు, చిత్తులు అన్నీ ఉన్నాయి కనుక లోకంలో అంటే ఒక రకంగా చెప్పాలంటే లౌకిక దృష్టిలో ప్రాపంచికమైనటువంటి జ్ఞానం బాగా అలవడుతుందట మహాభారత శ్రవణం వల్ల ఫలితం. ఇంకో గొప్పతనం ఏంటంటే మహాభారతంలో 4 వేదాల యొక్క సారమే కాకుండా దర్శనాలు ఉన్నాయి కదా, ఋషులు దర్శించినటువంటి దర్శనాలు, ఆ దర్శనాలలో చెప్పబడినటువంటి ధర్మాలన్నీ కూడా అక్కడక్కడ చెప్పారట. దర్శనాలు చెప్పారు. విచిత్రమైనటువంటి యుద్ధాలు, వ్యూహాలు వర్ణించబడ్డాయి. ఇక రాజులు సామ్రాజ్యాలని వృద్ధి చేసుకున్నది, సంపద వృద్ధి చేసుకున్నటువంటి విషయం కూడా మహాభారతంలో చెప్పబడిందిట. ఋషులు, గంధర్వులు, రాక్షసులు వీళ్ళందరి కథలు కూడా చెప్పబడ్డాయట. విషయ ప్రాధాన్యం బట్టి ఎవరికి ఎంత విస్తారంగా చెప్పాలో అంత విస్తారంగా భారతం చెప్తే, అంటే సందర్భానికి తగినట్టుగా చెప్పాలట. చాట భారతంలాగా చెప్తే భారతం అవ్వదు కనుక ఎవరికి ఎంత అవసరమో అంతవరకు చెప్పబడితే పవిత్రమైన తీర్థయాత్రలు,
దేశాచారము, దేశాటనలు, వనాలు, పర్వతాలు, సముద్రాలు, నదులు ఇవి సంచారం చేస్తే ఏం పుణ్యం వస్తుందో మహాభారత శ్రవణం వల్ల దీంట్లో చెప్పబడ్డాయి. ఎందుకంటే వీటన్నిటినీ దీంట్లో వర్ణించారు. అర్జునుడి తీర్థయాత్రలు, తర్వాత కైలాసానికి వెళ్ళటం, శంకరుల వారిని మెప్పించడం, అక్కడ పాశుపతాస్త్రం పొందడం, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళటం, వనవాస సమయంలో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనంలో కూర్చోవడం, ఇటువంటివి సౌగంధికా వనానికి వెళ్ళి భీష్ముడు బంగారు పూలు తీసుకురావడం, ఇటువంటి అనేక మహత్తరమైన విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. కనుక మహాభారతం ఒక సమగ్రమైనటువంటి విశ్వవిజ్ఞాన కోశంగా చెప్పబడింది. ఇది వినడం వల్లనే మనుషుల యొక్క జన్మలు ధన్యం అవుతాయి. దేశానాం చైవ పుణ్యానాం పురాణాం చైవ కీర్తనం అంతేకాకుండా పవిత్రమైనటువంటి మహాక్షేత్రాలు, తీర్థ ప్రదేశాల యొక్క వర్ణన చేయబడింది. కనుక ఇంట్లో కూర్చొని మహాభారతం చదివినా కూడా సమస్తమైనటువంటి తీర్థయాత్రలు, సమస్తమైనటువంటి తీర్థాల్లో మునిగినటువంటి ఫలం వస్తుందట. హిమాలయాల్లోకి వెళ్ళి పరమేశ్వరుని చూసిన ఫలితం కూడా మహాభారత శ్రవణం వల్ల వస్తుందట. ఇందులో ఉపచారాలు, శ్రేష్టమైన ఉపచారాలు, లౌకిక ఆచారాలు, లౌకిక ధర్మాలు, సత్కార్యాలు, అశ్వమేధాది క్రతువులు, రథ, అశ్వ, గజ బలాల గురించి చెప్పడం, యుద్ధ కౌశలం వర్ణించబడ్డం, అనేక వాక్య విన్యాసాలతో కూడి మహాభారతం రచించాట. దీన్ని మహాభారతాన్ని శ్రద్ధగా వేదవ్యాస భగవాన్ రచించాడు. శ్రావయేద్ బ్రాహ్మణాన్ శ్రాద్ధే యశ్చేమం పాదమంతమం అక్షయం తస్య తత్శ్రాద్ధం ఉపావర్తేత పితృనిహ. శ్రాద్ధ సమయంలో పితృదేవతల యొక్క ఆరాధన చేస్తూ ఆబ్దికం పెడతారు కదా, తద్దినం పెట్టేటప్పుడు భోక్తలు భోజనం చేస్తున్నప్పుడు ఒక అధ్యాయమైనా సరే మహాభారతంలో ఒక అధ్యాయం పారాయణ చేసి కూర్చుంటే పితృదేవతలు ఆనంద పాండవస్యంతో నాట్యం చేస్తారట. పితృలోకంలో పితృదేవతలు ఆనందపడతారట. ఏది మన పితృకార్యాలు చేసేటప్పుడు మహాభారతంలో ఒక అధ్యాయాన్ని పారాయణ చేయించడం కానీ చేయడం కానీ చేయాలి. మామూలుగా మనం అధిశ్రవణం అనేది చేయిస్తూ ఉంటాం, అన్నసూక్తము అధిశ్రవణం చేయిస్తుంటాం. అట్లాగే మహాభారతంలో శ్రావయేద్ బ్రాహ్మణాన్ శ్రాద్ధే, శ్రాద్ధకాలంలో బ్రాహ్మణుని చేత కనుక ఇది చదివిస్తే వినిపిస్తే ఆ శ్రాద్ధము అక్షయ పుణ్యలోకాలని పొందుతుంది. మామూలుగా మనం అనుకుంటాం కదా, అక్షయ పుణ్యలోకార్థం శాశ్వత బ్రహ్మలోక శాశ్వత నివాసార్థం అని మంత్రాలు చదువుతాం. అది కేవలం మంత్రంతో కాదు, ఇది ఆచరణ రూపకంగా పితృదేవతలు పితృలోకానికి వినపడతాయట. అది చదివిస్తే శ్రాద్ధ సమయంలో పితృదేవతలు శ్రద్ధగా వింటారట. అక్నాయదేవ క్రియతే ఇంద్రైర్ జ్ఞానాద్ అజ్ఞానతో వాపి ప్రకరతో చెప్తున్నారు. ఇంద్రియాలతో కానీ మనస్సుతో కానీ తెలిసి కానీ తెలియక కానీ ఏ రోజైనా పాపం చేస్తే భారతాన్ని కనుక ఒక్క అరగంటైనా రోజు వింటే మనం తెలిసి తెలియకనేటువంటి జ్ఞాత్వ అజ్ఞాత్వ, తెలిసి కానీ తెలియకుండా కానీ పొరపాటున కానీ తప్పనిసరిగా కానీ చిన్న చిన్న పాపాలు తప్పకుండా చేస్తాం. పాపాలు చేస్తేనే మనం అవుతాం. మానవుడు పుట్టిందే పాపాలు చేయడానికి. కనుక నిత్యము కూడా మహాభారతం యొక్క శ్రవణం చేయాలి. ఇది ఇంద్రియాలతో కానీ మనస్సుతో కానీ వాక్కుతో కానీ చేసినటువంటి పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నారు. ఇది భారత ఆఖ్యానానికి సంబంధించిన విషయం. నిరుక్తమస్య యో వేదాన్ సర్వపాపై ప్రముచ్యతే భారతానాం యతశ్చాహం ఇతిహాసో మహాద్భుత మహతో సేనసోమర్త్యాత్. ఇంకా చెప్తున్నారు, మహాభారతం యొక్క నిర్వచనాన్ని తెలుసుకోవాలట. మహాభారతం అనేటువంటి నిర్వచనాన్ని కనుక ఎవరైతే తెలుసుకుంటారో, కేవలం మహాభారతానికి సంబంధించిన నిర్వచనాన్ని తెలుసుకుంటేనే పాపాలు పోతాయట. మహాభారతము అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? ఆ నిర్వచనాన్ని తెలుసుకుంటే సర్వపాపాలు పోతాయి. ఎందుకంటే భరతవంశీయుల వంశము చరిత్ర చాలా మనం సాధారణంగా అనుకుంటాం, ఏదో పాచికెళ్ళాడాడు, అడవికి వెళ్ళాడు, మోసం చేశారు, వస్త్రాపహరణం జరిగింది, ఇంతవరకే మనం మనసు పెడతాం. కానీ ఇందులో ఉండేటువంటి ధర్మము, మర్మము, కర్మము అనేటువంటి 3 విషయాలు ఉన్నాయి. అవి మనం మనసులో పెట్టుకుంటే మానవులు మహాపాపాల నుంచి విముక్తి పొందుతారు. నిత్యము కూడా ప్రాతకాలంలో అంటే సూర్యుడు ఉదయించడం కంటే ముందే లేచి తపోనియమంతో కనుక ఇది శక్తిని అనుసరించి మహాభారతాన్ని శ్రవణం చేసిన, మననం చేసిన, అధ్యయనం చేసిన మహాభారత రచనంత చేసిన పుణ్యం. ఎందుకంటే వ్యాస భగవానుడు చాలా పవిత్రంగా గంగా తీరంలో కూర్చొని ఈ మహాభారతాన్ని రచించాట. ఆచమనం చేసి శ్రద్ధగా మడిగట్టుకొని రచించాట. మహాభారతాన్ని చాలా శుచిగా రచించాట. కనుక ఇది విన్నవాళ్ళు కృతార్థులవుతారు. అంతేకాకుండా మానసికమైనటువంటి చింతనలు పోతాయటండి. మనోవ్యాధి ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ కదా, ప్రతివాడికి మనోవ్యాధి ఉంటుంది. కష్టాలు లేనివాడు ఎవడు లేడు. పీత కష్టాలు పీతవంటాం. అట్లా ప్రతివాడు కష్టాల్లో మగ్గుతూ ఉంటాడు. కనుక ఇది ఎవరైతే వింటారో వాళ్ళ మానసికమైనటువంటి చింతలన్నీ కూడా దూరం అవుతాయట. మహాభారతానికి సంబంధించిన గొప్పతనం. నరేణ ధర్మకామేన సర్వహా శ్రోతవ్య తత్యపి నిఖిల ఇతిహాసోయం తతః సిద్ధిమవాప్నుతి.
ధర్మాన్ని కాంక్షించేటువంటి మానవుడు, ధర్మం మీద మనసు పెట్టినటువంటి మానవుడు ఈ మహాభారతాన్ని ఆమూలాగ్రం వినాలట. ఆమూలాగ్రం వింటే ఇంకా ధర్మానికి సంబంధించిన ఏ సందేహం కలగదుట. అంతేకాకుండా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాట. మహామేధాసంపన్నుడై ఊహాశక్తి కూడా వస్తుందట. మహాభారతాన్ని వినడం వల్ల ఊహాశక్తి పెరుగుతుందట. శతాం స్వర్గగతిం ప్రాప్య, ఈ పవిత్రమైన ఇతిహాసం వినడం వల్ల తప్పనిసరిగా జీవించి ఉన్నవాడు తన జీవితంలో అంటే శరీరం వెళ్ళిపోయే లోపు మహాతృప్తిగా జీవిస్తాడట. ఏ లోటు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆనందంగా స్వర్గంలో నివసిస్తాడట. స్వర్గంలో కూడా ఆనందంగా ఉంటాడు. అక్కడ ఏదో ప్లేట్ మీల్ ఇచ్చి కూర్చోబెట్టట, అక్కడ కూడా ఫుల్ మీలు పుష్టిగా జీవిస్తాడు. అంటే అన్నవస్త్రాదికి లోటు ఇక్కడ ఉండదు, పైన ఉండదట. శృణ్వన్ శ్రాద్ధా పుణ్యశీల శ్రావయంతే మహాద్భుతం నరహ ఫలమాప్నోతి రాజసూయ అశ్వమేధిన. ప్రవర్తన జీవితంలో సత్ప్రవర్తన కలిగి ఉన్నవాడికి ఇది ఇంకా ఫలం ఎక్కువ ఇస్తుందట. అంటే తప్పులన్నీ చేసి మహాభారతం వింటే అంత ఫలం రాదయ్యా. సత్ప్రవర్తనాది అలవర్చుకొని అద్భుతమైనటువంటి మహాభారతాన్ని వింటే రాజసూయాగం చేసిన ఫలం వస్తుందండి. పైసా ఖర్చు లేకుండా రాజసూయాగ ఫలం వచ్చేస్తుంది. మనం ఎవరినో అర్థించి రాజసూయాగం చేయండి అని అనటం కంటే సక్రమంగా మంచి నడవడి సదాచార సంపన్నుడై మహాభారత శ్రవణం చేస్తే రాజసూయాగం చేసినటువంటి ఫలాన్ని పొందుతాట. యథా సముద్రో భగవాన్ యథా మేరుర్మహాగిరాహ ఉభౌ ఖ్యాతౌ రత్ననిధి తథా భారతముచ్యతే. సముద్రాన్ని ఎంత గొప్పగా, ఎంత విశాలంగా, ఎంత లోతుగా, ఎంత ఎవరికీ అంతుపట్టనట్టుగా ఉంటుందో, మేరుపర్వతం ఎంత విశాలంగా ఉంటుందో, సముద్రము మేరుపర్వతంలో ఎన్ని రత్ననిధులు ఉన్నాయో, ఎన్ని గొప్ప సముద్రంలో మేరుపర్వతంలో చాలా గొప్ప నిధులు ఉన్నాయన్నారు. అందుకనే సముద్రానికి కూడా విశేషమైన పేరు రత్ననిధి అని. అటువంటి మహాభారతంలో కూడా అనేక రత్నాలు ఉన్నాయట. ధర్మానికి సంబంధించిన సూక్ష్మ విషయాలన్నీ కూడా ఉన్నాయి. ఇదంహి వేదై సమితం పవిత్రమపి చోత్తమం శ్రవ్యం శృతిముఖం చైవ పావనం శీలవర్ధనం. ఈ వేదాలతో సమానమైనటువంటి పంచమవేద సదృశమైనటువంటి పంచమవేదంగా ఖ్యాతి పొందినటువంటి మహాభారతాన్ని చాలా పవిత్రమైంది, శ్రేష్టమైంది, వినదగినది. అంతేకాకుండా ఇందులో ఆసక్తికి విషయాలు ఉంటాయట. ఉత్కంఠ పెంచేటువంటివిగా ఉంటాయట. ఇందులో సస్పెన్స్ కానీ ఉత్కంఠ ఇంకా ఏముందో అని ఉత్సాహంగా వినేటువంటి స్థితి మహాభారతంలో వ్యాస భగవానుడి రచనా వైచిత్ర్యట ఉత్కంఠ అనేది. అంతేకాకుండా మన క్యారెక్టర్ బాగుపడుతుందండి. మహాభారతం చదివితే మన శీల వృద్ధి అవుతుందట. శీల సంరక్షణ, శీల వృద్ధి జరుగుతుందట. ఎయిదం భారతం రాజన్ వాచకాయ ప్రయచ్చతి తేన సర్వా మహీదత్త భవేన్ సాగరమేఖల. మహాభారతాన్ని కనుక చెబితే, మహాభారతాన్ని ఎవరైనా చెప్పినవారు చెప్పించినవారు వారికి వచ్చే పుణ్యం ఏంటంటే, సముద్రం చేత చుట్టబడేటువంటి సమస్త భూమండలము దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఏదో ఈ గజము 2 గజాల భూమి కాదు, సముద్రము చేత చుట్టబడేటువంటి సప్త సముద్ర వేలావలయితమైనటువంటి భూమండలం అంతా దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, మహాభారతం చెప్పించిన వారికి, మహాభారతం శ్రవణం చేసిన వారికి, మహాభారతం చెప్పిన వారికి, ఈ ముగ్గురికి కూడా అటువంటి ఫలం వస్తుందిరా. పారీక్షిత కథం దివ్యాం పుణ్యాయ విజయాయ చ కథ్యమానాం మయా కృష్ణం శృణు హర్షకరీమిభాం. పరీక్షితాత్మజుడు పరీక్షిన్ మహారాజు యొక్క ఆత్మజ అని పిలుస్తున్నారు. ఎవరు? వైశంపాయనుల వారిని వైశంపాయనుల వారు పిలుస్తున్నారు. ఇక్కడ జనమేజయ మహారాజుని పిలుస్తున్నారు. పరీక్షిన్ మహారాజు కుమారా, నేను చెప్పేది ఈ దివ్యమైన కథ సమగ్రంగా వినవయ్యా, అధ్యయనం చేయి. ఇందులో కొన్ని విశేషాలు ఉన్నాయి. ఇందులో మహదానందం ఉందిట, హృదయానందం ఉందిట. మహాభారతం ఉంటే హృదయం వికసిస్తుందట, హృదయం ఆనందాన్ని ఇస్తుందట, జీవితంలో జయాన్ని ఇస్తుందట, మహాపుణ్యాన్ని కూడా కలిగిస్తుందట మహాభారతం యొక్క గొప్పతనం. త్రిభిర్వర్షై సదోత్థాయి కృష్ణద్వైపాయనో ముని మహాభారతమాఖ్యానం కృతవాన్ ఇదం అద్భుతం. అయ్యా, ఇది సాధారణమైన అల్లాటప్ప గ్రంథం కాదు. 18 పురాణాలు రచించి, వేద విభజన చేసి, బ్రహ్మసూత్రాలు రచించినటువంటి, ఉపపురాణాలు కూడా రచించినటువంటి మహాజ్ఞాన సంపన్నుడైనటువంటి వేదవ్యాస భగవానుడు కూడా నిత్యం ఉత్సాహంతో 3 సంవత్సరాల పాటు రాశాట. ఏ రోజు కూడా ఏదో పని అయిపోతుందిలే నిత్యకృత్యం చేసినట్టు చేయలేదుట. ప్రతిరోజు కూడా ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసుకొని అత్యద్భుతమైనటువంటి ఆఖ్యానంగా మహాభారతాన్ని 3 సంవత్సరాల పాటు రాశారట. అహోరాత్రాలు కష్టపడి మేధాశక్తిని మధించి మేధోమథనం చేసి మహాభారతం రాచాట. అందుకనే దీని గొప్పతనం చెప్తున్నారు. ధర్మేచ అర్థేచ
కామేచ మోక్షేచ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి న తత్క్వచిత్. ఛాలెంజ్ చేసి చెప్తున్నారండి. ఇంతవరకు ప్రపంచంలో ఏ కవి కూడా ఇట్లా ఛాలెంజ్ చేసి గ్రంథం రాసినటువంటి గ్రంథం లేదు. ఇది ఒక్కటే, మహాభారతం ఒకటే అల్టిమేట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు. అయ్యా, నేను రచించబోయేటువంటి మహాభారతంలో ధర్మ అర్థ కామ మోక్షాల విషయంలో ఇందులో ఉన్నదే సర్వత్రా ఉన్నది. యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి న తత్క్వచిత్. ఇక్కడ ఒకవేళ లేదండి ఎవడన్నా వేలు పెట్టి రంధ్రాన్వేషణ చేస్తే అది ప్రపంచంలో ఎక్కడ లేదు పొమ్మన్నారు. మహాభారతంలో ఉన్నదే ధర్మ అర్థ కామ మోక్ష విషయాలలో ఇక్కడ ఉన్నదే సర్వత్రా ఉన్నది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు అన్నారు. ఇది మహాభారతానికి సంబంధించినటువంటి విపులమైనటువంటి అందమైనటువంటి మహాత్యాన్ని జనమేజయ మహారాజుకి వైశంపాయనుల వారు చెప్పారు. వైశంపాయనుల వారు వేదవ్యాస భగవానుడికి అత్యంత సన్నిహితమైనటువంటి శిష్యుడు. వేదాలని విభజించినప్పుడు ఒక్కొక్క వేదం ఒక్కొక్కరికి చెప్పినప్పుడు వైశంపాయనుల వారికి యజుర్వేదాన్ని ఉపదేశించినటువంటిది, యజుర్వేదాన్ని ప్రచారం చేయమని చెప్పినటువంటి వ్యక్తి వైశంపాయనుల వారంటే స్వామికి వేదవ్యాస భగవానుడికి అంత ఇష్టం. ఇంకో గొప్పతనం ఏంటంటే రాసిన వారు ఎవరు? వేదవ్యాస భగవానుడు. వేదవ్యాసుడు అంటే ఎవరు? విష్ణుమూర్తే వేదవ్యాసుడు. అటువంటి సాక్షాత్తు వేదవ్యాసుడే నారాయణమూర్తి. కలియుగంలో ఆయనకు ఉండేటువంటి ఏకవింశతి అవతారాల్లో, భాగవతంలో చెప్పిన ఏకవింశతి అవతారాల్లో వ్యాసావతారం కూడా ఒకటి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. అటువంటి వేదవ్యాస భగవానుడు అస్ఖలితమైనటువంటి బ్రహ్మచారి, పరమ వైరాగ్య శిరోమణి అయినటువంటి వేదవ్యాస భగవానుడు ఇది రచించడం జరిగింది. ఈ గ్రంథానికి జయం అనేది ఇందాక మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇందులో జయము అనేటువంటి పదం సర్వత్రా వినపడుతుంది. మహాభారతాన్ని జయంగా వింటే ఏం కలుగుతుందయ్యా అంటే, మొట్టమొదటి సంసార జయం కలుగుతుంది, రెండవది ధర్మ జయం కలుగుతుందట, మూడవది ఐహిక జయం కలుగుతుంది. ఉన్నప్పుడు కంఫర్టబుల్గా ఎప్పుడూ కూడా విజయంతో జీవిస్తూ ఉంటారట, జయపరంపరలతో. ఐహిక జయము అంటే ఉన్నప్పుడు కలిగే జయము. ఆముష్మిక జయం వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో జయం. అంతేకాకుండా శత్రుజయం కలుగుతుంది. అంతఃశత్రువులు వెళ్ళిపోతారు, బహిశత్రువులు వెళ్ళిపోతారు. అనేక జయాలతో కలిగినటువంటి సమస్త జయపరంపరలు కలిగించేది కనుక దీన్ని మహాభారతము అన్నారు. చాలా గంభీరమైంది కనుక మహాభారతం ఉచ్యతే. భారత్వాత్ మహత్వాత్ భారత్వాత్ మహాద్భారతం ఉచ్యతే. ఇందులో మహిమ గొప్పదిట, విషయము గొప్పదిట, గ్రంథము గొప్పదిట. అన్ని విషయాల్లో బరువే. ఇందులో విషయము బరువైందే, గ్రంథ విస్తారము బరువైనదే, మహిమ కూడా కనుక మహాభారతం చాలా గొప్పది. ఈ మహాభారతాన్ని ఎందుకు ఇంతగా మనకి గురువుగారు జగద్గురువులు మహాభారత ప్రవచనం ఇక్కడ ఎందుకు జరగాలి అని కోరుకున్నారంటే, నాకు అనిపించిన విషయం, శంకర భగవత్పాదులు వారు మహాభారతంలో ఉండే 3 విషయాలను తీసుకొని విపులంగా వ్యాఖ్యానం రాశారు, భాష్యం రాశారు. భగవద్గీత భాష్యం రాశారు, సనత్సుజాతీయానికి భాష్యం రాశారు, విష్ణు సహస్రనామానికి భాష్యం రాశారు. ఒకే ఒక మహాగ్రంథం నుంచి తీసుకొని 3 భాష్యాలు రచించినటువంటి శంకర భగవత్పాదుల వారు అంటే మహాభారతం పట్ల ఎంత గంభీరమైనటువంటి భావం శంకర భగవత్పాదుల వారికి ఉంది. సనాతనమైనటువంటి వైదిక ధర్మం నిలబడాలంటే మహాభారత ప్రచారం జరగాలి. మహాభారతంలో ఉండేటువంటి గంభీరమైనటువంటి శాస్త్ర విషయాలు, లౌకిక విషయాలు కూడా ఉన్నాయి. ఇంకో గొప్పతనం ఏంటంటే, ఎంత గంభీరమైనటువంటి విషయాలు చెప్పారో అంత సరళమైన విషయాలు చెప్పారు. భీష్ముడు చెప్పినటువంటి సరళ విషయాలు చూస్తే మనకి ధర్మాలు చెబుతూ వచ్చారండి. కుటుంబ ధర్మము, భార్య భర్తతో ఎట్లా ఉండాలి, యజమాని దగ్గర సేవకుడు ఎట్లా ఉండాలి, తండ్రి దగ్గర కొడుకు ఎట్లా ఉండాలి, భార్య భర్త ఎట్లా ఉండాలి, అట్లాగే వాయు వరుసల గురించి చెబుతూ కుటుంబ ధర్మము, సామాజిక ధర్మము, రాజధర్మము ఇన్ని చెప్పిన తర్వాత ఆపద్ధర్మం కూడా చెప్పినటువంటి ఏకైక గ్రంథం మహాభారతం. ఆపద్ధర్మం ఇంకా ఏ గ్రంథంలో ఆపద్ధర్మాలు చెప్పలా. అంటే కలియుగంలో జీవులందరూ కూడా మలిన జీవులై ఉంటారు, మలిన మనస్కులై ఉంటారు, ధర్మం మీద మనసు నిలబడదు. ఏ కొంచెం ధర్మమైనా వాళ్ళు చేస్తే వాళ్ళకు ఉత్తమగతి కలుగుతుందని పరమ కృపయా మునినాకృతం. ఇన్ని గ్రంథాలు రాసినా కూడా ఎక్కడా కృపయా మునినాకృతం అనే పదం వాడలేదు. ఇక్కడ వ్యాసభగవానుడు రచించిన మహాభారతానికి ఈ పేరుంది. జీవులందరి మీద అతి కృపా విశేషం చేత జాలి కలిగి, రేపు పాపం చాలా కష్టాలు పడతారు, వీళ్ళకి ఆయుష్ తక్కువ ఉంటుంది, ఆరోగ్యం తక్కువ ఉంటుంది, వాళ్ళ మందభాగ్యులై ఉంటారు, వీళ్ళ భాగ్యానికి తగినట్టుగా ఏ కొంచెమైనా సాధన చేసి భగవంతుడి దగ్గరికి చేరాలనేటువంటి ఉద్దేశంతో ఇందులో కృష్ణ పరమాత్మ యొక్క గుణాన్ని వర్ణిస్తూ, కృష్ణ కథని చెబుతూ, కృష్ణ మహిమని చెబుతూ అనేక మహిమలు చెప్పి ఆ తర్వాత ఆపద్ధర్మాన్ని కూడా చెప్పారు. ఆపద్ధర్మం అంటే ఏమిటంటే, మనము సదాచారాన్ని నిర్వహించలేని అతి కష్ట పరిస్థితి వస్తే, కాంటుబట్టు పొజిషన్ అంటారే, ఇక తప్పదు
మన ఆచారం నిలబడాలి అంటే ఏం చెయ్యాలో చెప్పబడినటువంటి విషయం. అంటే అర్థం ఏంటంటే సకాలంలో సంధ్యావందనం చేయాలి, అర్ఘ్యప్రదానం చెప్పాలనేది బ్రాహ్మణుడికి సంబంధించిన నియమం. లేదా ఇతర వర్ణాలకు కూడా సూర్యుడు ఉదయించే సమయానికి లేదా మధ్య సమయానికి అస్తమయ సమయానికి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది సామాన్యమైనటువంటి న్యాయం. సూర్యుడికి రాగి చెంబులో అర్ఘ్యం ఇవ్వాలి. ఇది ఇవ్వడానికి జలం దొరకలేదు, మీరు ఎక్కడో ప్రయాణంలో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, అడవిలో ఉన్నారు, ఎడారిలో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, ఏం చేయాలి? అప్పుడు చెప్పిన మాట ఏంటంటే చేతిలో భస్మాన్ని తీసుకొని అర్ఘ్యప్రదానం చేయవచ్చు, విభూతిని తీసుకొని. లేదండి విభూతి కూడా లేదన్నారు, అక్కడ ఇసుక దొరికితే ఇసుకను తీసుకొని అర్ఘ్యప్రదానం చేయమన్నారు. అంటే ధర్మం సదాచారాన్ని నిలబెట్టుకోవడానికి ఆపద్ధర్మం అనేది కూడా చెప్పారు. మంచం మీద ఉన్నాడు, లేవలేకపోతున్నాడు, కదలలేకపోతున్నాడు, భగవన్నామం చెయ్యాలి, స్నానం చేయలేదు, ఏం చెయ్యాలి? అప్పుడు భస్మస్నానం చేసి విభూతిని రాసుకొని భగవన్నామం చేయమన్నారు. అంటే అనుష్ఠానం కూడా మంచం మీద ఉండి కూడా చేయడానికి ఆపద్ధర్మం. అన్ని అవకాశాలు ఉన్నవాడు మంచం మీద ఇక్కడే కూర్చొని తినమన్నారండి, ఇక్కడే ఉండమన్నారండి, భారతంలో వ్యాసుడు చెప్పాడు అనకూడదు. విపరీత భావాలు లేకుండా ఆపద్ధర్మంగా చెప్పారు. తప్పని పరిస్థితుల్లో దీనికి మనవాళ్ళు సమాజంలో తర్వాత వచ్చినటువంటి పరాశర స్మృతి మొదలైనటువంటి వాటిలలో స్మృతి కావ్యాల్లో, స్మృతి గ్రంథాల్లో చెప్పారు. ఎక్కడైనా మనం నీళ్లు తాగాల్సి వస్తే అది శుచిగా లేదు, ఎక్కడో ఎవరి దగ్గర తీసుకోవాల్సి వచ్చింది అంటే అప్పుడు ఆ నీళ్లల్లో కొంచెం మజ్జిగ చుక్క వేసుకొని నీళ్లు తాగేయమన్నారు. తప్పు లేదయ్యా, నువ్వు సదాచారంతో తాగినట్టు లెక్క. అంటే ఎప్పటికప్పుడు ఆచారాన్ని నిలబెట్టుకోవడానికి, మన సదాచారం నుంచి భంగం కాకుండా మళ్ళీ భగవదారాధన చేయాలంటే యోగ్యత కొనసాగడానికి ఆపద్ధర్మాన్ని చెప్పారు. ఇక్కడ ఇంకో గొప్పతనం ఏం చెప్పారంటే మహాభారతంలో ఉండే గొప్ప వైశిష్యం ఏంటంటే మహాభారతాన్నంతా కూడా నడిపిస్తోంది శంకరుడు. శంకరుల వారి యొక్క చర్య వల్లనే మహాభారతం నడుస్తున్నట్టుగా సర్వత్రా కూడా శుభంకరుడైనటువంటి ఆ బోళాశంకరుల వారే మహాభారతాన్ని నడిపిస్తున్నట్టుగా మన కథ తెలుస్తుంది. అంటే మొదటి నుంచి చివరి వరకు కూడా మహాభారత యుద్ధంలో కూడా శంకరుల వారే ఎదురుగా ఉండి యుద్ధం త్రిశూలం పట్టుకొని ముందు నడుస్తూ ఆ మొత్తం అర్జునుడేదో సంహరించినట్టు, అది చేసినట్టు, ఇది చేసినట్టు నటనే చేసిందంతా శంకరుడేని. ఎందుకంటే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అర్జునుడు అడుగుతారు, బావగారు ఏమిటి నేను యుద్ధం చేస్తుంటే ఒక పెద్ద ఆయన ఎవరో శూలం పట్టుకొని పెద్ద ఆకారంగా ముందుకు వెళుతున్నాడు, ఆ శూలంలో అందరినీ ఆహ్వానిస్తున్నాడు, లోపలికి తీసేసుకుంటున్నాడు, ఎవరంటే పిచ్చివాడా, చంపింది నువ్వు కాదు, చంపమన్నది నేను కాదు, అంతా చేసింది ఆ బోళాశంకరుడు, ప్రళయకారుడైనటువంటి అతనే, ధర్మ సంస్థాపనార్థాయ నేను వచ్చి ఆకారంగా నిలబడ్డాను, చేసిందంతా ఆయనే అన్నారు. కనుక శంకర భగవాన్ వాడి యొక్క పరోక్షమైనటువంటి ఉపాసన మనకి కలుగుతుంది. అందుకనే మహాభారతంలో విష్ణు సహస్రనామానికి ఎంత విలువ ఉందో శివ సహస్రనామానికి కూడా అంత విలువ ఉంది. ఉపమన్యువు చేసినటువంటి శివ సహస్రనామం చాలా ప్రభావం. ఈ మాఘమాసంలో ప్రతిరోజు కూడా శివ సహస్రనామ పారాయణ చేయాలి, కనీసం నామాలైనా చదువుకోవాలి. మహాభారతంలో ఉండేటువంటి చాలా గంభీరమైన విషయం. విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం రెండూ కూడా మహాభారతాన్ని నిలబెట్టినవి. అంతేకాకుండా ఇంకో గొప్పతనం ఏంటంటే కేవలం శివ విష్ణువుల గురించే కాకుండా దుర్గాదేవికి కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి గ్రంథం మహాభారతం. విరాట పర్వంలో పాండవులు ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళి ఆయుధాలు దాచిపెట్టేటప్పుడు దుర్గాదేవిని ప్రార్థిస్తాడు. దుర్గాదేవిని, సర్వసంకటాలు పోగొట్టేటువంటి దుర్గామాత, అమ్మ ఈ సంవత్సర కాలం మాకు పూర్తిగా మేమెవరికీ కనబడకుండా, మమ్మల్ని ఎవరూ గుర్తించకుండా, ఎందుకంటే 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనే నియమం పెట్టి అజ్ఞాతవాసంలో దొరికితే మళ్ళీ మీటర్ వేయాలి, మళ్ళీ అరణ్యవాసం, అజ్ఞాతవాసం, ఈ ప్రమాదం నుంచి మమ్మల్ని కాపాడు తల్లి అని అప్పటికే వరం ఉన్నప్పటికీ కూడా, యక్షుడు వరం ఇచ్చినప్పటికి కూడా పురుష ప్రయత్నం చేయాలని చెప్పేది మహాభారతం. గాల్లో దీపం పెట్టద్దు, నువ్వు చేసే డ్యూటీ నువ్వు చేసి భగవంతుడి మీద ఆధారపడు అనేటువంటి విషయం. అక్కడ దుర్గాస్తుతి ఉంది. మళ్ళీ భీష్మ పర్వంలో యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో, శంఖమూది యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో భగవద్గీతను ఉపదేశించడానికి ముందు, యుద్ధానికి ముందు ఈ అర్జునకృతమైనటువంటి ఈ దుర్గాస్తుతి ఉంది. దుర్గాదేవికి సంబంధించినటువంటి 2 స్తోత్రాలు గంభీరంగా మహాభారతంలో ఉన్నాయి. ఇట్లా అనేకమైనటువంటి స్తోత్రాలు, అనేకమైనటువంటి మహిమలు, ఉపాఖ్యానాలు, ఉపాసనా విధానాలు, అంతేకాకుండా సూర్యారాధన గురించి కూడా విపరీతంగా మహాభారతంలో మనకు ఆధారాలు దొరుకుతాయి. అరణ్యవాసం చేసే సందర్భంలో 1000 మంది వచ్చేవాళ్ళట ఋషులు. ఈ అరణ్యవాసం చేస్తున్న వారు వచ్చిన వారందరికీ అతిథి అభ్యాగతులకి హస్తోదకం వేయాలంటే ఏం చేయాలంటే, అప్పుడు సూర్యభగవానుని ఆరాధిస్తే సూర్యభగవానుడు వచ్చి అక్షయపాత్ర ఇస్తే ఆ అక్షయపాత్రతో రాత్రింబగళ్ళు ఎవరొచ్చినా సరే అందులోంచి తీయడం పెట్టడమే. ఒకసారి పొద్దున్నే గిన్నె గడిగి వండితే మళ్ళీ ఎంతమంది వచ్చినా కూడా చివరికి ద్రౌపది తినే వరకు ఆహారం మిగలటం అనేటువంటిది సూర్యారాధన, దుర్గారాధన, శివారాధన, విష్ణు ఆరాధన అనేటువంటి అనేకమైనటువంటి విషయాల్ని ఈ మహాభారతం ప్రసక్తి చేసింది.
ఇక మహాభారతంలోనే ఆదిపర్వంలోనే మహాభారతానికి సంబంధించి 2 శ్లోకాలు ఉన్నాయి. యుధిష్ఠిరో ధర్మమయో ద్రుమ స్కంధార్జునో భీమసేనో తస్య శాఖ మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే మూలం కృష్ణో బ్రహ్మచ బ్రాహ్మణశ్చ. మహాభారతానికి సంబంధించిన మహిమని చెప్పేటువంటి శ్లోకం. మహాభారతం అనేది ఒక పెద్ద మహావృక్షంట. ఈ మహావృక్షానికి ధర్మరాజు ధర్మమయమైనటువంటి మహావృక్షం. ఆ వృక్షం పేరే ధర్మరాజుట. దానికి ఉండేటువంటి కొమ్మలు కృష్ణార్జునులట. అదే భీముడు అర్జునుడు, భీమార్జునులు కొమ్మలట. నకుల సహదేవులు పుష్పాలు ఫలాలుట. ఇక కృష్ణ పరమాత్మ 4 వేదాలు బ్రాహ్మణులు దాని యొక్క మూలంట. కృష్ణ పరమాత్మే దానికి మూలంట. ఇది మహాభారతానికి సంబంధించినటువంటి మహావృక్షంగా చెబుతూ ధర్మరాజు మహావృక్షంగా, భీమార్జునులు శాఖలుగా, పుష్పఫలాలుగా నకుల సహదేవులుగా, బ్రాహ్మణులు 4 వేదాలు సాక్షాత్తు పరబ్రహ్మ కృష్ణ పరమాత్మ దాని మూలంగా ఉన్నారట. అందుకని మహాభారతం అత్యంత పవిత్రమైనటువంటి గ్రంథంగా చెప్పబడింది. ఇంతేకాకుండా ఒకానొక సందర్భంలో విదురుడు చెప్తాడు మహాభారతాన్ని ఇంకొక రకంగా. అంటే ఇది పాజిటివ్ సైడు నెగిటివ్ సైడ్ కూడా ఉంది. విలన్ వైపు కూడా చెప్పాలిగా. సైన్యంలో కూడా ఇటు సైన్యం చెప్పినట్టుగా వీడి పరిస్థితి ఏమిటా, దుర్యోధనుడి పరిస్థితి. ఆయన ఏంటంటే దుర్యోధనుడు కూడా మహావృక్షమేట. దుర్యోధనో మన్యుమయో మహాద్రుమ. మన్యు అనేటువంటి మహాపాపమైనటువంటి కలిపురుషుడిగా ఉండేటువంటి మహాద్రుమంట దుర్యోధనుడు. అంతేకాకుండా ఆ కొమ్మలు ఎవరంటే దుశ్శాసనుడు, కర్ణుడు. ఇక పుష్పఫల కుతంత్రాలు చెప్పేటువంటి దుష్టచతుష్టే ఉన్నారు కదా, అట్లా వారి గురించి వర్ణించారు. కనుక ఇవి పుణ్యానికి పాపానికి కూడా సంబంధించినటువంటి విషయంగా మహాభారతాన్ని గురించి చెప్పబడింది. ఇక ఈ మహాభారతంలో ఇంకొక అందాన్ని చెప్పినటువంటి విషయం ఏంటంటే స్త్రీ శూద్ర ద్విజబంధూనాం త్రయీ నశ్రుతి గోచర ఇది భారతమాఖ్యానం కృపయా మునినాకృతం. ఇందాక చెప్పిన మాటే. ఎందుకు ఈ గ్రంథాన్ని మహాభారతాన్ని ప్రత్యేకంగా రాయవలసి వచ్చింది? అప్పటికే 18 ఉపపురాణాలు మహాపురాణాలు అన్నీ రాశారు కదా, మరి ప్రత్యేకంగా మహాభారతం ఎందుకు రాయవలసి వచ్చిందంటే, అయ్యా అపారమైనటువంటి కృపా సముద్రుడైనటువంటి వేదవ్యాస భగవానుడు నారాయణమూర్తిగా భూమి మీద అవతరించి, వేదవ్యాసుడిగా అవతరించి జీవులందరినీ కూడా కలియుగంలో కృతార్థులు చేయడానికి కలియుగాన్ని దృష్టిలో పెట్టుకొని రాశారట. ఇతర పురాణ గ్రంథాలన్నీ కూడా ఇతర యుగాలకు సంబంధించినటువంటి కృతయుగ కథ, ద్వాపరయుగ, త్రేతాయుగ కథలు చెబితే కలియుగానికి దగ్గరగా మనుషుల యొక్క మనస్తత్వం, మన యొక్క మనస్తత్వానికి దగ్గరగా పాత్రలు ఉండేటట్టుగా చూసి మహాభారతం రచించారు. కనుక ఈ జీవులందరూ కూడా కలియుగ ఎందుకంటే ఇది రచించిందే కలియుగ ప్రారంభంలో రచించారు. దీని ఉద్దేశమే కలియుగాన్ని దృష్టిలో పెట్టుకొని రాశారు. కనుక పరీక్షిత్ మహారాజు రాజ్యం చేస్తున్న సమయంలో మహాభారత రచన జరిగిందిటండి. అంటే పరీక్షిత్ మహారాజు రాజ్యం చేసిన తర్వాత 100 సంవత్సరాలకి మహాభారత రచన ప్రారంభించి 3 సంవత్సరాలు రచించారట. ఈ రచన ప్రారంభించి 3 సంవత్సరాలు పట్టింది. ఎక్కడ రాశారంటే ఈ స్థల ప్రాధాన్యత కూడా చాలా గొప్పది. బదరికాశ్రమంలో నరనారాయణులు దీర్ఘకాలం తపస్సు చేసినటువంటి బదరికాశ్రమంలో గంగాతీరంలో ధ్యాననిష్ఠుడై తపస్సు చేసి వేదాల్ని 4 విభజించిన తర్వాత ఆ వేదాలని దర్శనం చేసి వేదాల్లో ఉండే సారమంతా ఒక పక్కన పెట్టుకొని ఆ ధర్మశాస్త్రాలన్నింటిలో దృష్టిలో పెట్టుకొని మహర్షులు చేసినటువంటి దర్శనాలన్నీ ఒక పక్కన పెట్టుకొని అతి కమనీయమైనటువంటి మహాభారత కథని ప్రారంభించారట. అటువంటి మహాభారతం రచించడానికి కూర్చున్నారట. అయితే బ్రహ్మగారు గురించి తపస్సు చేశారట. అయ్యా నేను మహాభారతం రాద్దామని పెద్ద ప్లాన్ వేసుకొని పెట్టుకున్నాను, పెద్ద స్కెచ్ వేసి పాత్రలన్నీ మనసులో ఊహించి పెట్టుకున్నాను. మరి నాకు ఎవరన్నా రాసేవాళ్ళు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నేనే అనుకోని నేనే రాయడం చాలా కష్టము. ఎందుకంటే నోటికి చేతికి రెండింటికి పని కష్టం. దీనికి పని చెప్పేవాడు దీనికి పని చెప్పలేరు. నోరు బాగా ఉన్నవాడు రాయలేడు, రాయటం బాగా చేతకాలిగినవాడు ఆనలేరు. అందుకనే విశ్వనాథ సత్యనారాయణ గారు, జంజాల పాపి శాస్త్రి గారు ఎప్పుడూ అంటూ ఉండేవారట, నాకు రచించడం బాగా తెలుసు కానీ దీన్ని ఎవరైనా చెబితే బాగుండేనే, మేము రాసిన పద్యాలను ఎవరైనా చదివితే బాగుండని. అందుకనే కరుణశ్రీ జంజాల పాపి శాస్త్రి గారు నాన్నగారు తిరుపతిలో సర్వీస్ చేసే రోజుల్లో ఆ సప్తగిరి భవనంలో కలిసినప్పుడు రోజు సరదాగా కబుర్లు చెప్తూ శాస్త్రి గారు నా పద్యాలు 4 చదవండి అనేవారట. పద్యాలు చదివి అంటే రచించడంలో ఉండే లావణ్యం కానీ సౌశల్యం కానీ నైపుణ్యం కానీ చెప్పేటప్పుడు రాదు, చదివేటప్పుడు రాదు. అయితే ఇక్కడ వ్యాస భగవానుడికి ఇదే సమస్య వచ్చింది. ఆయన చెప్పగలడు, ధారణాశక్తి ఉంది, ఊహాశక్తి ఉంది, కవితాశక్తి ఉంది, కానీ చేతికి నోటికి ఆగిపోతూ ఉంటుంది కదా. ఏం చేయమంటే అప్పుడు గణపతిని ప్రార్థించు,
గణానాం త్వా గణపతి అంటే చాలా వచ్చేస్తాడు, ఆయన కూర్చుంటాడు, చాలా ప్రశాంతంగా ఉంటాడు. గణపతిని ఎందుకు కూర్చోబెట్టారంటే విఘ్నం లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. పెద్ద పని కదా, చాలా పెద్ద ప్రాజెక్టు పెట్టుకున్నారు కనుక, నువ్వు చాలా పెద్ద కథ నిర్వహించాలనుకున్నావు కనుక దేవతలందరికీ అతి జ్యేష్ఠుడైనటువంటి ఆ పరబ్రహ్మ సదృశుడైనటువంటి ఆ గణపతిని పిలుచుకొని రాయించుకో, నీకు నడుస్తుంది అన్నారట. ఆ విధంగా ప్రార్థిస్తే గణపతి వచ్చాట. గణపతిని ప్రార్థిస్తే వ్యాసభగవానుడు ఎదురుగా వచ్చి, ఆయన ఎందుకు పిలిచావని అడిగాట. ఏం లేదు, చిన్న పనుంది మీతో, నేను మహాభారతం అనే గ్రంథాన్ని రాయదలుచుకున్నాను, దీనికి లేఖకుడు కావాలయ్యా. దాందే ఉంది, తప్పకుండా గంటం పెట్టి రాసేస్తాను, ఏం లేదు, నా దంతం తీసే రాస్తాను, ఎక్కడికో సమస్య లేదు, చరచరా రాసేస్తాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నన్ను విఘ్నాధిపతి అంటారు. అవిఘ్నమస్తు అని ప్రతివాడు ఏదన్నా పని మొదలు పెడితే వాడి పని పూర్తయ్యే వరకు వాడి కాపలా కాసి వాడి వెంట ఉండి నేను నడిపించాలి. నాకు వ్యవహారాలు చాలా ఎక్కువ, టూ బిజీ నేను, కనుక ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు కూర్చోబెట్టి చెప్తే లాభం లేదు. మన ఇద్దరికి ఒక కండిషన్ ఉంది, నువ్వు చెబుతూ ఉండు, రాసేస్తా. నువ్వు ఎప్పుడు కొంచెం ఆలోచిస్తే అప్పుడు నేను ఆ రోజు సెలవు తీసుకొని రేపు పుస్తకం ఓపెన్ చేస్తా, అంతవరకు మూసి పెడతాను. నువ్వు ఆగకుండా ఎంతసేపు చెప్పగలవో అంతసేపు నేను రాస్తా, నాకేం ఇబ్బంది లేదు. కానీ నువ్వు కొంచెం ఒక్క నిమిషం ఆగవయ్యా, ఇక్కడ ఘట్టం మారింది, ఇక్కడ ఇది ఉపాఖ్యానం మారింది, లేదా ఇక్కడ ఏదో కొంచెం వేదానికి సంబంధించిన ప్రమాణం రాయాలి, ఇక్కడ ధర్మం రాయాలి, ఏదన్నా నువ్వు రెఫరెన్స్ చేయాలన్నా, నీ బుద్ధికి పని చెప్పాలన్నా ఆ రోజు ఆ పని అయిపోతుంది. మళ్ళీ అనధ్యయనాలు అవి ఇవి చూసుకొని రాయాల్సి వస్తుందంటే అప్పుడు వ్యాసభగవానుడు చాలా, ఆయన నారాయణమూర్తే. ఇక్కడ ఒక విచిత్రం ఉందండి, పురాణ గ్రంథాల్లో ఉండే విచిత్రం ఏంటంటే సమన్వయం చేసుకోవడం చాలా ఎంతో ఉన్నతమైన ఉదాత్త స్థితి ఉంటే కానీ అర్థం కాదు. ఆయనేమో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ఆయన విష్ణు వంశ సంభూతుడే. ఈయన చెప్పే ఆయన ఎవరు? వ్యాసో నారాయణ స్వయం. ఈయన నారాయణుడే, ఆనా నారాయణుడే. ఒకళ్ళతో ఒకళ్ళు అద్దంలో మొహం చూసుకున్నట్టుగా ఉంటుంది ఈ సందర్భం. అట్లా ఆయన ఏమనుకున్నట్టు, ఓహో గణపతి చాలా బిజీ కదా, మరి నేను వేగంగా రాసేయాలంటున్నాడు, నాకేమో సమయం పట్టేటట్టుంది, ఏం చెయ్యాలని చెప్పి ఆలోచన చేస్తూ ప్రతి 100 శ్లోకాలకి మధ్యలో ఒక గ్రంథి శ్లోకం వేసేవాట. గ్రంథి శ్లోకం అని ఒక చిక్కుముడి లాంటి శ్లోకం వేసేవాట. ఈయన ఒక కండిషన్ పెట్టాడు వ్యాసభగవానుడు, నువ్వు చెప్పినప్పుడల్లా నేను ఎంత వేగంగా రాస్తానంటే నువ్వు రాస్తున్నంతసేపు నేను చెప్తా. అయితే ఒక కండిషన్ అప్లై అవుతుంది, ఏంటంటే ఏం రాసినా కూడా నీకు అర్థం కాకపోతే, నీకు సమస్య అనిపిస్తే నువ్వు అర్థం చేసుకునే వరకు సమయం తీసుకొని అర్థమైతేనే రాయి. నీకు అర్థమై రాస్తేనే నువ్వు రాసినట్టు. నీకు ఇది అర్థం కాలేదు, కొంచెం సమయం తీసుకో, నాకేం అభ్యంతరం లేదు, నాకు ఔదార్యం ఉంది, నువ్వు సమయం తీసుకుంటే నేను ఒప్పుకుంటా అని చెప్పి ఒక చిక్కుముడి బారేసేవాట. చిక్కుముడి బారేస్తే ఆ గణపతి దాన్ని తీసుకొని అది ఇది చేసి దీనికి ఏ అర్థం ఏంటో దానికి ఆ అర్థం ఏంటని ఆలోచించే లోపల ఆయన కొన్ని అధ్యాయాలు ఆలోచించి పెట్టుకునేవాట. పెట్టేసుకొని ఏం గణపతి సిద్ధమా? అయ్యా నేను సిద్ధం చెప్పేసేవాడు. ఇట్లా ఆయనకి ఎక్కడికక్కడ చిక్కుముళ్ళు వేస్తూ హర్డిల్స్ పెడుతూ ఈ విధంగా ఒక పెద్ద ప్రాజెక్టు తయారు చేసి మహాభారతాన్ని 3 సంవత్సరాల పాటు రచించారట. మహాలక్ష గ్రంథం, 1,00,000 గ్రంథంగా రాశారు. కీల గ్రంథం అని హరివంశం ఉంది, 25,000 శ్లోకాలు. ఈ మొత్తం కలిపితే 1,25,000 శ్లోకాలు మహాభారతం. ప్రపంచంలో ఏ గ్రంథం కూడా, ఏ ఇతిహాసం అనద్దు, ఏ గ్రంథం కూడా ఇన్ని పాత్రలతో కానీ, ఇన్ని సన్నివేశాలతో కానీ, ఇన్ని ప్రదేశాలతో కానీ, ఇన్ని వెన్యూలతో కానీ, ఇన్ని శ్లోకాలు, ఇన్ని పాత్రలు, ఇంత ఇది కానీ ప్రపంచంలో ఇంకో గ్రంథం లేదు. భగవంతుడు ధర్మాన్ని స్థాపించడానికి వేదవ్యాస రూపంలో వచ్చారట. అందుకనే కలియుగంలో 2 జ్ఞానావతారాలండి. ఒకటి వేదవ్యాస భగవానుడు జ్ఞానావతారం, 2 మన శంకర భగవత్పాదుల వారు జ్ఞానావతారం. వీరిద్దరూ కూడా జ్ఞానాన్ని విస్తరించి జీవులందరినీ కూడా జ్ఞానమార్గం వైపు వెళ్ళాలని, కర్మ భక్తి జ్ఞాన వైరాగ్యాలు వృద్ధి చేయడానికి వారి వారి స్థాయిలో వారు మనకిచ్చినటువంటి భిక్ష. ఈరోజు నిజంగా వ్యాసవాంగ్మయము శంకర భగవత్పాదుల వారి మనకిచ్చినటువంటి వ్యాఖ్యానాలు లేకపోతే మనం అడవిలో తప్పిపోయిన వాళ్ళలాగా తయారవుతాం, దారి తెన్ను లేకుండా. ఈరోజు మనం దేవాలయాల్లో అర్చన చేయడానికి కానీ, ఏదైనా ఒక గ్రంథం చదువుకోవడానికి కానీ, ఒక ఆచరణ చేయడానికి కానీ, ఏదన్నా ఒక పెద్ద కార్యక్రమం చేయడానికి కానీ, అంటే ధార్మికమైన పనులు చేయడానికి కానీ వీరిద్దరూ 2 నేత్రాలు, సనాతనమైనటువంటి వైదిక ధర్మానికి ఆ వేదమాతకి 2 నేత్రాలు, ఒకరు వ్యాసభగవానుడు, ఒకరు శంకర భగవత్పాదులు వారు. ఈ పరంపరనే కొనసాగిస్తున్నటువంటిది మన జగద్గురు పీఠం దక్షిణాంనాయ శారదా శృంగేరి పీఠం. ధర్మాన్ని కొంచెం తప్పకుండా, తూచా తప్పకుండా ధర్మాన్ని పాటించేది. ఇప్పుడు ప్రస్తుతం స్వామివారు విజయయాత్రలో ఉన్నారు, సన్నిధానం వారు. ఒక్కసారి గమనించండి, మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఏదో ఎక్కడో యూట్యూబ్లో చూస్తే అర్థం కాదు.
గమనిస్తే రాత్రి 1:30-2 గంటల వరకు శ్రమిస్తూ, కలిసిన వాళ్ళని కలుస్తూ, వెళ్ళిన ప్రదేశాలకు వెళుతూ, అందరితో చర్చిస్తూ, అందరి యొక్క ఆవేదనని వింటూ, వారికి ప్రత్యామ్నాయాలు చెప్తూ, జీవులందరినీ అనుగ్రహిస్తూ, చేయవలసినటువంటి అనుష్ఠానాన్ని మానకుండా, శిష్యులకు పాఠం చెప్పడం కూడా మానటం లేదట. కాశీక్షేత్రంలో ఒకరు నిన్న నాకు చెప్తున్నారు, అయ్యా గురువుగారు ఏం చేస్తున్నారంటే లోపల శిష్యుడికి పాఠం చెప్తున్నారట. ఏది ఇంత విజయయాత్రలో ఇంత గంభీరంగా ఉంటూ. అంటే జగద్గురుత్వం అంటే ఏదో మామూలుగా ఆషామాషిగా రాదు. నిధిధ్యాసతో పాటు అధ్యయనము, అధ్యాపనము చేసేటటువంటి ఉన్నతమైనటువంటి మహావిద్యాపీఠంగా చెప్పబడింది. అందుకనే ఈ మన శృంగేరి జగద్గురు పీఠానికి ఏం చెప్పారంటే విద్వత్పీఠము అన్నారు, రాజపీఠము అన్నారు. విద్వత్పీఠం, రాజపీఠం ఈ రెండు స్థితులు, స్టేటస్లు ఒక చోట ఉండవు. రాజపీఠము, విద్వత్పీఠం మామూలుగా లోకంలో ప్రచారంలో ఉంది కదా, సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఒక చోట ఉండట. కానీ ఆ ఇద్దరు కలిసి ఉండే ఏకైక ప్లేసు శారదా పరమేశ్వరి సన్నిధానమైనటువంటి శృంగేరి జగద్గురు పీఠం. ఐశ్వర్యము, ఆ తర్వాత విద్య, మేధాశక్తి, అనుగ్రహశక్తి, ఊహాశక్తి, వ్యూహశక్తి ఇవన్నీ ఉన్నటువంటి జగద్గురు పీఠం అటువంటి మహా వైభవం అన్నమాట. ఈరోజు మనం ఇంత సావధానంగా స్వామివారి గురించి, స్వామివారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారి యొక్క ఒక్కొక్క వయసు బట్టి ఒక్కొక్క స్థాయిలో మనం ఒక్కొక్క వ్యూహాలు వేసుకొని వెళ్తున్నాం. వారి ఆదేశం ప్రకారం కార్యక్రమాలు చేస్తున్నామంటే వారు అక్కడ ఉన్నా కూడా మన మీదే వారి దృష్టి ఉంది. పరిపూర్ణమైనటువంటి జగద్గురువుల యొక్క అనుగ్రహం ఉండబట్టే జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు జరగడం చాలా దుర్లభం. కొన్ని చోట్ల కార్యక్రమాలు మీకు అర్థం కావట్లేదు సమాజం ఎట్లా ఉందో. కొన్ని చోట్ల కరపత్రాలు వేసి కార్యక్రమాలు ప్రచారం మొదలుపెట్టి సగంలో అయిపోతున్నాయి. ఇటీవల అయోధ్యలో కూడా ఒక పెద్ద క్రతువు మొదలుపెట్టారు, చేసి సగంలో చాప చుట్టి వచ్చేశారు. అంటే ఏమిటి, కలియుగంలో ఏది చెయ్యాలనుకున్నా ముందుకు వెళ్ళలేరు. కలి లాగుతూ ఉంటాడట, జాడ్యాలన్నీ లాగిస్తుంటాడు. ఇందులో మధ్యలో ఏం చేస్తుంటారంటే దొంగల్ని సృష్టిస్తుంటాడు. భాగవతం ఏకాదశి స్కంధంలో, ద్వాదశ స్కంధంలో ఉంది. కలియుగంలో భగవంతుడు చాలా సులభంగా అందుబాటులోకి వస్తాట. ఇట్లా అంటే అట్లా పలుకుతాట భగవన్నామంతో. భగవంతుడు నామైవ 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 కేవలం. భగవన్నామం చేసిన వాడికల్లా పరమాత్మ అందుబాటులో ఉంటాట. ఈ అందుకోబోయేటువంటి అందుబాటులో ఉండే భగవంతుడికి మనకి మధ్యలో దొంగలు కొంతమంది చేరతాట. రోజుకొక పేరు పెట్టుకొని, రోజుకో వేషం వేసుకొని, రోజుకో చోట కనబడుతూ, చిత్తశాంతి లేకుండా ఎప్పటికీ వాళ్ళని వాళ్ళు కన్ఫ్యూజ్ చేసుకుంటూ ఎందుకు వెళ్తున్నారంటే ఈ గొర్రెలు ఉన్నారుగా, వీళ్ళందరూ వాళ్ళని అనుసరిస్తున్నారు. కనుక భగవంతుడి విషయంలో జగద్గురువుల యొక్క మార్గమే పవిత్రమైన మార్గం. గుర్తుపెట్టుకోండి. మా తండ్రి గారు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉండేవారు, మన జీవితంలో ఏ సందేహం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఆవేదన కలిగినా మనకి ఆవేదన విడమర్చి చెప్పగలిగిన వాళ్ళు, శాస్త్రాన్ని సత్యంగా చెప్పగలిగిన వాళ్ళు, యథార్థంగా మన జీవితాన్ని మార్చగలిగినటువంటి ఏకైక జగద్గురు పీఠం, విశ్వవిఖ్యాతమైన పీఠం శృంగేరి జగద్గురు పీఠం. అటువంటి పీఠంలో ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించేటువంటి సన్నివేశం కనుక ఆ యజ్ఞంలో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ కూర్చొని చేయగలుగుతున్నాం. ఇంత కార్యక్రమం జరుగుతుందంటే కేవలం జగద్గురువుల యొక్క అనుగ్రహం. ఇక్కడ మహాభారతంలో ఇంకొక ఛాలెంజ్ కూడా ఇచ్చారు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ అని చెప్పడమే కాకుండా ఇంకో మాట ఏం చెప్పారంటే, ఎక్కడ ధర్మం ఉందో, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ పరమాత్మ ఉంటారట. యతో ధర్మ తత కృష్ణ. ఎక్కడ కృష్ణ పరమాత్మ ఉంటారో అక్కడ జయం ఉంటుంది. కనుక సదాచార సంబంధంగా ధర్మం ఉన్న చోట పరమాత్మ ఉంటారు, ధర్మం ఉన్న చోటే జయం ఉంటుంది. అయితే మళ్ళీ ధర్మం ఎట్లా ఉంటుంది? ఆచార ప్రభువో ధర్మ. ఇది కూడా భీష్ముడు చెప్పిన మాటే. ఆచార ప్రభువో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. సదాచారంలోనే భగవంతుడు ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడో భగవంతుడు లేడు, మనం ఆచరించే సదాచారమే. అందుకనే స్థలశుద్ధి అన్నారు. మనం కూర్చునేటప్పుడు కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేసేటప్పుడు కూడా ఆసన జయం పొందాలి అని చెప్తారు. ఆసన జయం ఎప్పుడు వస్తుంది మీకు? సదాచారం ఉంటే. అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న చోటే భగవంతుడు పలుకుతాడు. పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కడ వస్తాయి? శుచి శుభ్రతలో వస్తాయి. సదాచారం అటువంటిది. కనుక ధర్మాత్ అర్ధస్య కామస్య కిమర్థం న సేవ్యతే. ధర్మార్థకామాలకి మూడింటికి కూడా ధర్మమే మూలమని చెప్తోంది మహాభారతం. చెప్పే తాత్పర్యం ఏంటంటే, ధర్మ అర్థకామాలలో ధర్మము ద్వారానే అర్థసిద్ధి కలుగుతుంది. ఆ కలిగినటువంటి అర్థసిద్ధి అనుభవించాలంటే, సక్రమంగా అనుభవించి అది మోక్షోపాయి కావాలంటే ధర్మంతో కూడినటువంటి అర్థము, ఆ ధర్మార్థాలతో కూడినటువంటి కామము, ధర్మార్థ కామాలతో కూడినటువంటి పవిత్రతే మోక్షానికి దారితీస్తుంది. కనుక ధర్మాదర్ధస్య కామస్య కిమర్థం న సేవ్యతే. ధర్మార్థకామాల్లో కొంతమంది ఏం చేస్తారు? అర్థకామాల్ని మాత్రమే పట్టుకొని వేళ్లాడతారు. వాడికి పుట్టగతులు ఉండవు అని చెప్తుంది భారతం.
ధర్మంతో కూడిన అర్థము, ధర్మంతో కూడిన కామమే మనిషిని జయింపజేస్తుంది కనుక అందుకనే మనకి విచిత్రం కూడా శాస్త్రకారులు ఏం చేశారు, ధర్మాన్ని మొదలుపెట్టారు, మోక్షం అవతలు పెట్టారు, మధ్యలో బిగించారు నట్లు వేసి. ఏది అర్ధకామాల్ని మధ్యలో బిగించారు. ఇటు ధర్మము ఇటు మోక్షం ఉంది, మధ్యలో అర్ధకామాలు ఎందుకు ఉంచారంటే ధర్మంతోనే అర్ధకామాలు ఉన్నాయి, ఈ ధర్మంతో కూడినటువంటి అర్ధకామాలే మోక్షపర్యాయిగా వెళతాయని చెప్పినటువంటి విషయం ఉంది కనుక మహాభారతంలో ఇది మోక్ష గ్రంథంగా కూడా చెప్పబడింది, ధర్మాన్ని విస్తరించి చెప్పబడింది కనుక ధర్మానికి విపులమైనటువంటి వ్యాఖ్య చెప్పిందండి. కొన్ని వందల అర్థాలు చెప్పింది మహాభారతం. ధర్మం అనే పదానికి కొన్ని వందల సందర్భాలలో ధర్మానికి న్యాయమని, నీతని అర్థం కూడా చెప్పింది. ధారణాత్ ధర్మముచ్యతే, ఏదైతే మనం ఆచరిస్తామో అదే ధర్మం. మనం కాదు, సదాచారపరులు, పూర్వ ఆచారపరులు వంశానుపరంపరగా లేదా క్రమగతంగా పరంపరాగతంగా వచ్చేటువంటి ఏదైతే ఉందో అదే ధర్మం అని. ఇక ధర్మం మారదు. ఏషధర్మ సనాతన అని మహాభారతంలో అనేక పర్యాయాలు చెప్పారు. ధర్మము సనాతనమైనది. సోమవారం ఒక ధర్మం, మంగళవారం ఒక ధర్మం, ఆదివారం అయితే మారిపోయే ధర్మాలు కావు. ధర్మము సనాతనము, అదే వైదికము. వేదంలో చెప్పినటువంటి మార్గమే ధర్మంగా చెప్పబడింది. ఇక మహాభారతంలో కూడా మనకి చెప్పబడినటువంటి ఏంటంటే భగవంతుడు ఎందుకు వచ్చాడు, ఏ ఉద్దేశంతో పరమాత్మ వచ్చారంటే మనకుండే ఏకవింశతి అవతారాలకి అక్కడ భాగవతంలో నిర్వచనం కనబడదు, కానీ భారతంలో నిర్వచనం కనబడుతుంది. ఏమని? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేగే. పరమాత్మ ధర్మ సంస్థాపన కోసమే వచ్చారట. లేకపోతే ఏమవసరం అండి? గుర్రాలు దోలవలసిన అవసరం జగద్గురు ఏంటంటే కృష్ణ పరమాత్మకి ఏమవసరం? లోకంలో పడరాని అపనిందలన్నీ పడి ధర్మాన్ని స్థాపించారట. ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యల్లో తాను ముందు నిలబడి లోకంలో ఎవరైనా ఏమన్నా అంటే నన్ననండయ్యా, ధర్మాత్ములైన పాండవుల్ని రక్షించడానికి నేను ముందు సీట్లో కూర్చున్నానన్నారు. ముందు సీట్లో కూర్చున్న వాడికి అన్ని తగులుతాయి కదా, వెనక్కి కూర్చున్నవాడు ఎవడు పట్టించుకోడు. వెనక్కి కూర్చున్నవాడు నిద్రపోతున్నా కూడా కనబడదు. అట్లా ధర్మానికి సంబంధించి తాను ముందుగా నిలబడి తానే యజమానిగా సారథ్యాన్ని వహిస్తూ యజమాని అయినటువంటి ధర్మపక్షపాతి, ధర్మ నిర్వాహకకారుడైనటువంటి ధర్మరాజుని కాపాడుకున్నటువంటి అవసరం కనుక ఇక్కడే ఏం చెప్పారు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామే అనేకుండా ఆ మాత్రంతో ఆగిపోలేదు. అనన్యాశ్చింతయంతో మాం ఎవరైతే నన్ను ఉపాసిస్తారో వారి యొక్క యోగక్షేమాల్ని నేనే చూస్తాను. మళ్ళీ ఏమన్నారు? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వజ. నన్నొక్కడనే చూడవయ్యా, అన్నీ వదిలిపెట్టు అంటే ఏ పని చేయకుండా వదిలిపెట్టమని కాదు, నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, స్వధర్మ నిర్వహణ చెయ్యి, నీవు నిర్వహణ చేసి ఫలితం నాకు వదిలేయి. ఎందుకంటే ఈశ్వరుడు కర్మఫలప్రదాత కనుక మనం చేసే కర్మలకు ఉన్నట్టుగా ఫలితాన్ని ఇన్స్టెంట్గా ఇవ్వడు. కర్మఫలప్రదాత ఎప్పుడు ఇవ్వాలో అట్లా దాచి మనకు సకాలంలో మనకు అందజేస్తాడు. కనుక ఈ విధంగా పరమాత్మ పాండవుల పక్షంలో ఉండడానికి ప్రధాన కారణం. ఐశ్వర్యవంతులని చూడలేదు. పాండవులు అడుక్కు తింటున్నా, అడవుల్లో ఉన్నా, ఏకచక్రపురంలో ఉన్నా, లంక ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా పరమాత్మ సర్వకాల సర్వావస్థల్లో వాళ్ళని ఎందుకు రక్షించారు అంటే ధర్మం వాళ్ళ దగ్గర ఉంది కనుక. యతో ధర్మ తతః కృష్ణ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ పరమాత్మ ఉంటాడు. కనుక మహాభారతం చెప్పేటువంటి పెట్టుబడి ఏం చెప్తుందంటే ధర్మాన్ని పెట్టుబడిగా పెట్టు, చక్కటి ఫలితాన్ని పొందు. నువ్వు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంటే ధర్మం పెట్టు. అంటే బ్లాక్ మనీ పెట్టి వ్యాపారం చేయొద్దు, ధర్మంగా చెయ్యి. నువ్వు చేసే ఏ పనైనా సరే ధర్మయుక్తంగా చేస్తే ఆ ధర్మమే నీకు ఫలాన్ని ఇస్తుంది. కనుక ధర్మమే సర్వకాల సర్వావస్థల్లో మనిషిని కాపాడుతుందని చెప్పి ఆపదల్లో కూడా మనని కాపాడేది ధర్మమే. మనం మామూలుగా ఎట్లా ఉంటామంటే కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ధర్మం ఆచరించినట్టుగా నటిస్తాం, అప్పుడు కూడా ధార్మికులుగా నటిస్తాం. కానీ ఆచరణ రూపకమైనటువంటి ధర్మం చాలా గొప్పది. భారతం పూర్తిగా ఆచరణ రూప ధర్మాన్నే చెప్పింది. కనుక ఇక్కడ ప్రధానంగా భావన చేయవలసింది ధర్మమే. భక్తి సెకండ్ స్టేజ్ అండి. మహాభారతంలో ధర్మానికి ప్రధానం. అందుకనే భాగవతం ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఈ పాత్రలో ఉండేటువంటి ధార్మిక జీవనము, ధర్మము, భక్తి ప్రపత్తులు కేవలం ధర్మమే కాదు, వ్యక్తిలో భక్తి కూడా ఉంటుంది కదా, ఆ భగవంతుడి విభూతులను కూడా వర్ణించాలని చెప్పబడిందిట. ఇక మహాభారతానికి జయము అనేటువంటి పేరు. అంతేకాకుండా మహాభారతంలో సర్వత్రా చూస్తే 18 సంఖ్యకి ప్రాధాన్యత కనబడుతుంది. 18 ఎక్కడ చూసినా మహాభారతంలో 18 పర్వాలు. మహాభారత యుద్ధం జరిగింది 18 రోజులు. మహాభారతంలో ఉన్నటువంటి సైన్యం 18 అక్షౌహిణీలు. ఇట్లా 18 అనేది ఉంటుంది. దీనికి సార్థకం. అందుకనే ఇందాక మనం మహాత్మ్యంలో చెప్పుకున్నాం, మహాభారతం యొక్క అర్థాన్ని తెలుసుకున్నా కూడా మోక్షం వస్తుందట మహాభారతానికి. దీనికి ఏమన్నారంటే జయము అనేటువంటి పదం ఉంది కదా, జయం,
దానికి సంబంధించినటువంటి వివరం చెప్తున్నారు మహాభారతంలో. ఈ కవర్గం ఉంది, కఖ గఘ ఞ అనేటువంటి దాంట్లో. అట్లా కవర్గము, అదేవిధంగా చివరిలో జ అనేటువంటి అక్షరం వస్తుంది. అది 5వ అక్షరంగా కనబడుతుంది మనకి వరుసల్లో చూస్తే. అంటే వర్గ పంచమాక్షరం అని పిలుస్తాం కదా మనం. అట్లా జకారము అక్కడ ఉంది. ఆ తర్వాత యకారం కూడా మనకి ఇందులో సమన్వయం అవుతుందన్నారు. యవర్గంలో యకారం మొదటిది. ఇక్కడేమో వర్గాల్లో కఖ గఘ అనేటువంటి చోట జకారము మనం చూస్తాం, జకారం అనేది. అట్లాగే యవర్గంలో యకారాన్ని మొదట్లో చూస్తాం. అక్కడ ఆ జ య ఈ రెండు కలిపితే సంఖ్యలో చూస్తే ఈ రెండింటి అక్షరాల యొక్క సంఖ్య కలిపితే 18 అవుతుంది. అంటే 8 1. అంటే కవర్గంలో 8వ అక్షరంగా జకారం చూస్తాము. యవర్గంలో మొదటి అక్షరము 1 అవుతుంది. అయితే మామూలుగా సంస్కృతంలో సంభాషణ పదం ఎట్లా ఉంటుందంటే, ఇది ఇంగ్లీష్లో కూడా అట్లాగే ఉంటుంది. 18 అంటాం మనం. 18, 18, అష్టాదశ అంటాం కదా. అంటే 18 పలికేటప్పుడు తెలుగులో 18 అంటాం, 10, 8, 18 అంటాం. సంస్కృతంలోకి వచ్చేటప్పటికి ఏమంటాం? అష్టాదశ అంటాం. అట్లాగే ఈ కాతో మొదలుపెట్టిన అక్షరంలో చూస్తే 8వ అక్షరంగా జ అనేది కనబడుతుంది. యవర్గంలో మొదటి అక్షరంగా ఉంటుంది. ఆ 8, 1 తిరగబడితే 18 అయింది. కనుక జయము అనే దాంట్లో మహాభారతంలో 18 సంఖ్యకి ప్రాధాన్యత ఉందనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం వ్యాఖ్యాన రూపకంగా నీలకంఠ పండితుడు చెప్పినటువంటి వ్యాఖ్యానంగా కనబడుతుంది. మహాభారతంలో ఏమీ లేదు అంటే అన్నీ ఉన్నాయని మామూలుగా మనం బయటికి చెప్పుకొని ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ ఫలపురుషార్థే ఉన్నాయని లౌకికంగా చెప్పినప్పటికీ కూడా లౌకిక వాంగ్మయం అంతా కూడా మహాభారతంలో ఉన్నది అనేటువంటి విషయంలో చెబితే ఎవరికి ఏది కావాలంటే అది మహాభారతం ఆ రకంగా కనబడుతుంది. ధర్మశాస్త్రం, నేను ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, అయితే భారతం చదువు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అనియు. అయ్యా బాగుందయ్యా, నాకు వేదాంతమే కావాలి, అధ్యాత్మ విద్యను నేర్చుకోవాలనుకుంటున్నానంటే అధ్యాత్మ విధులు వేదాంతమనియు. మహాభారతంలో భగవద్గీత, సనత్సుజాతీయము, ఇట్లా బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి విషయాలున్నాయి. కనుక వేదాంత గ్రంథం కావాలా నీకు, మహాభారతమే చదువన్నారు. అట్లాగే నీతి విచక్షణులు నీతి శాస్త్రం అని. ఒకవేళ నేను నీతి శాస్త్రజ్ఞుండండి, నాకు నీతులు ఏమన్నా కనబడితే ఆ నీతులుండే గ్రంథం చెప్పమంటే విదురు నీతులు లాంటివి మహా గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మనకి మహాభారతంలో నీతులు కనబడతాయి. శాంతి పర్వము, అనుశాసన పర్వము, అంతేకాకుండా ఉద్యోగ పర్వంలో ఉండేటువంటి విదురు నీతులు, ఇవి చూస్తే నీతి శాస్త్రంగా కూడా మహాభారతం కనబడుతుంది. కవివృషభుల్ మహాకావ్యమనియు. నేను ఒక మహాకావ్యాన్ని అధ్యయనం చేయదలుచుకున్నానని ఎవరన్నా అంటే, అయ్యా మహాభారతం కంటే గొప్ప కవిత్వం లేదు, 1,00,000 శ్లోకాలతో విస్తరించి అనేక రసాలు, నవరసాలు బాగా నింపినటువంటి సందర్భాలు, ఘట్టాలు ఉన్నాయి. కనుక ఇది ఒక మహాకావ్యం అన్నారు. లేదండి ఇది ఒక లక్షణ గ్రంథం కావాలి నాకు, ఏమిటంటే అనేక లక్షణాలతో శోభించినటువంటి థియరీ, అనేక థియరీలు చెప్పినటువంటి లాక్షణిక గ్రంథంగా కూడా మహాభారతం చెప్పబడింది. లేదండి నేను ఒక పెద్ద ఇతిహాసం, అంటే పూర్వం జరిగినటువంటి చరిత్ర, పూర్వంలో ఇట్లా జరిగింది, చంద్రవంశం వాళ్ళు ఇట్లా చేశారు, సూర్యవంశం వాళ్ళు ఇట్లా చేశారు, అదంతా హిస్టరీ తెలుసుకోవాలి, చరిత్ర ఇతిహాసం తెలుసుకోవాలనుకుంటున్నారా? మహాభారతం కంటే గొప్ప ఇతిహాసం లేదు, మహేతిహాసము అన్నారు. కనుక మహాభారతం అటువంటిది అన్నారు. ఇక లేదండి మేమేదో పురాణ గ్రంథాల గురించి వినాలనుకున్నాము అంటే బహుపురాణ సముచ్చయం. ఒక్క పురాణం కాదురా బాబు, ఏ ఒక్క పురాణాన్ని ఎందుకు ఆశ్రయిస్తావు? నానా పురాణ సముచ్చయం మహాభారతం అన్నారు. బహుపురాణ సముచ్చయం, అన్ని పురాణాల యొక్క గుత్తి అన్నమాట. అన్నిటికీ అంటే అనేక పురాణాల యొక్క సమూహం. అంటే అర్థం ఏంటంటే అష్టాదశ పురాణాల్లో ఉండేటువంటి కథలన్నీ కూడా ఇందులో ఉపాఖ్యానాలు, సందర్భాల బట్టి వస్తుంది. ఇందులో రామాయణం ఉంది, భాగవతం ఉంది, విష్ణు పురాణ కథలు ఉన్నాయి, అన్నీ కూడా దీంట్లో అమ్మవారి గురించి ఉంది. కనుక అనేక పురాణాల్లో కలిగేటువంటి విషయాలు, అనేక అవతారాలకు సంబంధించిన విషయాలు, అనేక యుగాలు, మన్వంతరాలకు సంబంధించిన విషయాలు కూడా, అనేక లోకాలు, అనేక శాస్త్రాలకు సంబంధించిన విషయం, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రం, యుద్ధంలో ఉండేటువంటి ఆయుధ శాస్త్రం, అధర్వణ వేదంలో ఉండేటువంటి విషయాలు, విమాన శాస్త్రం, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఇంకా చెప్పాలంటే అణుసిద్ధాంతం, అణువులు ఆయుధాలకు సంబంధించిన విషయాలు చూస్తే ద్రోణాచార్యుడి దగ్గర చూస్తే అణుపరీక్షలు చేసినటువంటి పద్ధతి కూడా మనకి మహాభారతంలో కనబడుతుంది. కనుక ఇటువంటి వివిధ వేదతత్వవేది, అనేక వేదాల యొక్క తత్వం తెలుసుకున్నటువంటి, సారం తెలుసుకున్నటువంటి వ్యాస భగవానుడు, వేదవ్యాసుడు, ఆదిముని, పరాశరాత్మజుడు కావాలని చెప్పి మహాభారతాన్ని రచించాడు. పంచమ వేదంగా మహాభారతాన్ని రచించారు. కనుక ఇటువంటి మహాభారతంలో అనేకమైనటువంటి విషయాల్ని ఆ సందర్భాల్లో చెప్పారు. ఇక ఇందాక చెప్పినట్టుగా
ఆయుష్ కోరుకోనే మహాభారతాన్ని ఎక్కువ దృష్టితో వినాలట. అనేక సందర్భాల్లో అనేక ఉపాఖ్యానాలు చెప్తూ దానికి సంబంధించిన ఫలశ్రుతులు చెప్తూ ఆయుష్యం అనేటువంటి విషయమే మహాభారతంలో విశేషంగా చెప్పబడిందిట. ఇంకొకటి ఏంటంటే ఇష్టార్థ సిద్ధి అనేటువంటి ఫలాన్ని చెప్పారు. మామూలుగా జయం కలుగుతుంది అది కలుగుతుందంటే ఇష్టార్థ సిద్ధి అంటే ఏంటంటే నీ మనసుకి నీకు ఏది బాగా ఇష్టమైంది కావాలని కోరుకుంటావో ఈప్సితార్థం అంటారే, అట్లా ఇష్టార్థ సిద్ధి కూడా మహాభారతం ఉందన్నారట. ఇక ఇందులో ఉండేటువంటి గంభీర విషయాల గురించి ఆలోచిస్తే మహాభారతంలో 100 ఉపాఖ్యానాలు ఉన్నాయటండి. 100 ఉపాఖ్యానాలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. సాధారణంగా ఏ పురాణంలోనైనా 5దో 10దో ఉంటాయి. మహాభారతంలో 100 ఉపాఖ్యానాలు ఉన్నాయి. అంతేకాకుండా మహాభారతంలో మహాపర్వాలు 18 ఉంటే ఉపపర్వాలు 100 ఉన్నాయి. 100 ఉపపర్వాలు ఉన్నాయి మహాభారతంలో. ప్రతి ఘట్టానికి ఒక పర్వం, ఒక ఉపపర్వం చెప్పబడుతుంది. ఇక ఇందులో ఇందాక చెప్పినట్టుగా ఒక 1,00,000 శ్లోకాలతో నిక్షిప్తమైనటువంటి విస్తారమైనటువంటి గ్రంథం. ఇంకోటి ఖిల గ్రంథం అని హరివంశం చెప్పారు. మహాభారతం కేవలం విని వదిలితే పనికిరాదుట, హరివంశం కూడా వినాలి. ఈ హరివంశంలో విష్ణు పర్వము, హరివంశ పర్వము, సృష్టి పర్వము అనేటువంటి వివరాలు ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే సంతానం లేని వాళ్ళు కనుక హరివంశ పర్వాన్ని కనుక పారాయణ చేయించుకొని ఆ తీర్థం తీసుకుంటే సంతానం కలుగుతారనేటువంటి హరివంశ పర్వం కూడా దానిలో చెప్పబడింది. జయానికి సంబంధించి విష్ణు పర్వం చెప్పబడింది. ఈ విధంగా మానవుడి యొక్క జీవితాన్ని మార్చడానికి, చిత్తవృత్తిని మార్చడానికి సర్వకాల సర్వావస్థల్లో నిత్యనూతనంగా ఉండేటువంటి కథని చాలా టెంపో పోకుండా మహాభారతాన్ని వేదవ్యాసుడు భగవాన్ రచించాట. ఇంకోటి ఏంటంటే మనస్తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి ఏ భారతీయ గ్రంథం కూడా ఇంత చర్చ చేయలేదట. మనస్తత్వశాస్త్రం, మానసికమైనటువంటి ఆలోచనల గురించి, మనసుని మధించినటువంటి విషయాలు, అనేక చిత్తవృత్తులు కలిగినటువంటి వ్యక్తుల్ని పాత్రల రూపంలో చూపించడం అనేది వ్యాస భగవానుడు రచించినటువంటి విషయం. అంటే ఇప్పుడు మన లోకంలో ఇతిహాసము అనేటువంటి దానికి అర్థం ఏంటంటే ఇతిహాస అంటే ఇంతకుముందు జరిగిందని చెప్పుకుంటాం కదా, ఇది నిత్యనూతనమైనటువంటి గ్రంథంగా చెప్పబడిందిట. అంటే ఇప్పుడు మనం సమాజంలో చూసినప్పుడు దుర్యోధనుడు సమాజంలో కనబడతాడు, దుర్యోధనుడు అదేవిధంగా దుశ్శాసనుడు కనబడతాడు, పుల్లలు పెట్టుకునే కర్ణుడు కనబడతాడు. అట్లా పిల్లలు చేసేటువంటి తప్పులన్నీ కూడా ఏమీ తెలియనట్టుగా శుద్ధపూసలాగా కళ్ళు మూసుకొని కూర్చునే తండ్రులు ఉంటారు. పిల్లలు చేసే మహాపరాధాలకి కవర్ వేసుకుంటూ గోల్డ్ కవర్ చేసే తల్లిదండ్రులు, ధృతరాష్ట్రులు లాంటి వాళ్ళు ఉంటారు. నాకేం కనబట్టలేదు, నాకేం తెలియదు అనేవాడు ఉంటాడు. అట్లాగే బాగా నీతి తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలిసిన మూర్ఖులు ఉంటారు, తెలియని మూర్ఖులు ఉంటారు. అట్లా ధర్మవేత్తలు ఉంటారు. ఇంకా కొంతమంది మహాపండితులు ఉంటారు, ధర్మాన్ని బాగా తెలిసి ఉంటారు, ఆచరణ రూపంలోకి వచ్చేటప్పటికి పతనం అయ్యేవాళ్ళు ఉంటారు. బాగా ధర్మం తెలిసి కూడా ఆచరణలో తప్పటడుగు వేసేవాళ్ళు ఉంటారు. అంటే అధర్మం ఉన్న చోటకి వెళ్ళి బతకడం అనేది, అధర్మపరుల్ని కూడా ఆశ్రయించి జీవించడం అనేది కూడా మహాభారతంలో మనకు కనబడుతుంది. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మొదలైన వాళ్ళు అక్కడ పొరపాటు ఉంది, అధర్మం ఉంది, పాపం ఉందని తెలిసి కూడా అక్కడ ఉన్నారు. ఇట్లా లోకంలో ఉండేటువంటి మన సమాజంలో ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయో కీచకుడు కూడా కనబడుతూ ఉంటాడుగా. మనకి పేపర్లో ప్రతిరోజు హెడ్లైన్స్లో కనబడుతుంటాడు. కీచకుడు కనబడతాడు, సైంధవుడు కనబడతాడు. ఇట్లా మహాభారతంలో వినయంగల పాత్రలు ఉంటారు. కుటుంబం కోసం సర్వాన్ని కూడా త్యాగం చేసే భీష్ముడు లాంటి వాళ్ళు కూడా క్వాచిత్కంగా కోటాను కోట్లలో ఒకడో ఇద్దరో ఉంటారు. అట్లా ధార్మికులైన వాళ్ళు ఉంటారు. అధర్మం ఉన్న చోట నేను ఉండను అనేటువంటి నీతివేత్తలైనటువంటి విదురు లాంటి వాళ్ళు ఉంటారు. అధర్మపరుడైనా సరే చివరిదాకా వెంట ఉండి చెవులో ఎప్పుడూ వేస్తూ నీతులు ధర్మాన్ని చెప్పే విదురుడు ఉంటాడు, సంజయుడు ఉంటాడు. దార్శనికులైనటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఎక్కడ పుట్టినా కూడా దార్శనికుడు ఉంటాడు అనే విషయాన్ని మహాభారతం చెప్తోంది. ఇంకోటి ఏంటంటే నానా వర్ణాల వాళ్ళ చిత్తవృత్తిని చెప్పబడిందండి. అనేక వర్ణాల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క చిత్తవృత్తి చెప్పబడింది. అంటే కేవలం ఒక వర్ణం వారే గొప్పవాళ్ళు, ఒక వర్ణం వారి గురించే చెప్పడం కాకుండా అనేక వర్ణాలలో ఉండేటువంటి మహనీయ స్థితి గురించి చెప్పబడింది. మనం ధర్మవ్యాధోపాఖ్యానం చూస్తే అంటే నువ్వు చేస్తున్న పని ఏదైనా సరే, నీ కులవృత్తి ఏదైనా సరే, నీ స్వధర్మం ఏదైనా సరే మనసు పెట్టి చెయ్యి. ఏ పని చేసినా మనసు పెట్టి చెయ్యి. ధర్మాన్ని ఆచరించు. స్వధర్మమే చాలా గొప్పదని చెప్పినటువంటి భారతం కూడా స్వధర్మాన్నే పోషించింది. స్వధర్మాన్నే ఎవరైతే స్వధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మానికి వెళ్ళారో వాళ్ళు పతనమయ్యారనేటువంటి విషయాన్ని కూడా మహాభారతంలో చెప్పబడింది. దుష్ట సాంగత్యం వల్ల ఎంత ప్రమాదం ఉందో శిష్ట సాంగత్యం వల్ల అంత ప్రతిభ ఉంది, అంత వైభవం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మహాభారతం మనకు వివరించి చెప్పింది. అంటే
ఏది సమాజంలో మనకు కావాలో అది ఇందులో వేస్తుంది. అందుకనే యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్కొచ్చిదంటే ఇక్కడ ఉన్నదే అంతటా ఉందని ఎందుకు చెప్పగలిగాడంటే ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నటువంటి ఒడుగుదొడుకులు కానీ, ఎక్కువ తక్కువలు కానీ, రాగద్వేషాలు కానీ, నీచమైనటువంటి భావాలు కానీ, నీచ సన్నివేశాలు కానీ, ఇదేమిటండి ఇట్లా జరుగుతుందా, ఇంత ఘోరం అని మనం అనుకుంటే అయ్యో భారతంలో వెతుకు ఇటువంటి సన్నివేశం కనబడింది, అప్పుడు ధర్మం ఎట్లా నిలబడిందో నువ్వు కూడా అంటే క్రూరమైనటువంటి కలుషితమైన సమాజంలో ఉంటూ కూడా నీ ధర్మాన్ని నువ్వు నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలో చెప్పింది మహాభారతం. అంటే కలుషితమైన సమాజంలో ఉంటూ కూడా నువ్వు కమలంలాగా ఏమీ అంటకుండా ఉండాలంటే, ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే మహాభారతంలో చెప్పినటువంటి కొన్ని సందర్భాలు, కొన్ని ఘట్టాల్ని కనుక నువ్వు ఉపాదేయంగా ఉపాసిస్తే నీకు అర్థమవుతుంది మహాభారతం. కనుక మహాభారతాన్ని ఆ దృష్టితో చూడాలి. ధర్మం మీద మనసు నిలబడడానికి ఏకాగ్ర చిత్తంతో మహిమ చెప్పడం, ఇది వస్తుంది అది వస్తుంది, రూపాయికి ₹1,00,00,000 లాటరీ వచ్చిందని చెప్పినట్టుగా కాదు. ఆచరణ రూపకంగా కనుక నువ్వు అనుభవిస్తే, మహాభారతాన్ని అనుభవించి ఆచరణ రూపకంగా ముందుకు వెళితే ఏదైతే వేదాల్లో, శాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి సారం ఉందో అదంతా కూడా కథారూపకంగా కనపడింది. కనుక మహాభారతంలో ఉత్తమమైనటువంటి స్థాయి ఉంది. ప్రధానంగా మొదటి రోజు ఏంటంటే దీన్ని మోటివేషన్ అని ఈరోజు పెట్టిన ఉద్దేశం కూడా, మొదట్లో మేము అనుకుంది 18 రోజుల కార్యక్రమమే. కానీ భగవంతుడు ఇంకొక అనుగ్రహం ఏమిచ్చాడంటే అసలు దేనికైనా మాహాత్యం చెప్పి వదలాలి. తమాషా ఏంటంటే భారతానికి మాహాత్యం విడిగా ఎక్కడ అనుకోరు. భాగవతానికి మొదటి రోజు మాహాత్యం చెప్పించుకుంటారు, రామాయణానికి, శివపురాణానికి, దేవి భాగవతానికి చెప్పించుకుంటారు. కానీ వెతికితే నాకు భారతాన్ని మొదటి రోజు ఇంకో రోజు కలిపానంటే మరి నేను పెట్టుకున్న 18 రోజుల సిలబస్ కాస్త ఏం చేయాలంటే ఇది దొరికింది, అనుకోకుండా నాకు అధ్యాయంలో దొరికింది. ఈ భాగవతం మహాభారతం యొక్క మాహాత్యం దొరికింది. అంటే ఇది వినే ముందు మోటివేషన్, అంటే ఏ దృష్టితో వినాలి, భారతాన్ని ఏ దృష్టితో వింటే మనకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే తార్కిక దృష్టికి నిలబడే గ్రంథం మహాభారతం అండి. అంటే తర్కబద్ధంగా నువ్వు తార్కికంగా ఆలోచించి, లాజికల్గా ఆలోచించినా కూడా ఇందులో నీకు చాలా గంభీరమైనటువంటి, వారు ఇందాకన్నారు ధర్మ సూక్ష్మాలు దీంట్లో చాలా దొరుకుతాయి. అంటే మనకి బయటికి క్యాన్వాస్ మీద చూస్తే పెద్దగా కనబడేటువంటి ఏదైతే అధర్మంగా కనబడుతుందో అందులో సూక్ష్మంగా వెతికితే బాగా అంతర్దృష్టితో చూస్తే కనబడేటువంటి ధర్మాలు ఉన్నాయి. దీన్ని వివరించే మా తండ్రి గారు మహాభారత ధర్మ సూక్ష్మ దర్శనం అనేటువంటి గ్రంథాన్ని రాశారు. మనం ఇప్పుడు ఈ 19 రోజులు చెప్పుకునే కార్యక్రమంలో అందులో ఉండేటువంటి విషయాలను కూడా ప్రత్యేక దృష్టితో ఆయా ఘట్టాలు చెప్పుకునేది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఘట్టాలు ఏ రోజు ఏ ఘట్టం అనేది బ్రేక్ ఇచ్చాం, లేకపోతే సముద్రంలో తప్పిపోయిన వాళ్ళలాగా ఉంటుంది. మహాభారతం అనేది పెద్ద గ్రంథం కనుక లిమిటేషన్ పెట్టుకోవాలి, కనుక ఘట్టాలు పెట్టుకున్నాం. ఏ రోజు ఏ ఘట్టం చెప్పాలని అందులో వచ్చేటువంటి ధర్మ సూక్ష్మం వచ్చినప్పుడు దాన్ని కొంచెం అక్కడ నిలబడి అక్కడ ఆగిపోయి దాని మీద వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా జగద్గురువుల యొక్క అపారమైనటువంటి కృపా విశేషంతో జరిగే విషయం. ఇందులో మానవ మాతృలుగా మనం సంకల్పించేది కాదు, మనం చెప్పగలిగేది కాదు. పలికెడిది భాగవతమట పరికించు విభుండు రామభద్రుండట అన్నట్లు ఏదో మనం నామకే వాస్తేగా ఇక్కడ ఉంటాం, కానీ చెప్పించేదంతా కూడా జగద్గురువుల యొక్క ఇచ్ఛానుసారం. వారు అక్కడ నిలబడి కూర్చొని మనని అనుగ్రహిస్తున్నంతసేపే మన దగ్గర వాక్కు ప్రవహిస్తుంది. కనుక అటువంటి జ్ఞానాత్మకమైనటువంటి శారదా పరమేశ్వరి యొక్క నిత్యము చరణసేవ చేసేటువంటి జగద్గురువు లోకానుగ్రహం కోసం మనందరి కోసం ఉన్నారు. వారి యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమం 18 రోజులు ఇంకా ఉంటుంది. ఈరోజు కొంచెం నన్ను క్షమించండి, అనుకోకుండా నిన్నటిదాకా భాగవత్ సప్తాహం చెప్పి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి, గుడివాడలో భాగవత్ సప్తాహం చెప్పి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పటికి కొంచెము ఎప్పుడు సాధారణంగా నాకు సమయం మీద చాలా ధ్యాస ఉంటుంది, నన్ను మన్నించండి. ఒక 15 నిమిషాలు ఈరోజు నేను ఆలస్యం చేశాను. రేపటి నుంచి టెన్షన్గా ఇక్కడే ఉంటా కనుక మీరు బయట నుంచి రావాల్సిందే, నేను ఇక్కడ వాడినే. నేను 6 గంటలకు వచ్చి కూర్చుంటా, ఎవరొచ్చినా ప్రార్థన అనేది 6 గంటలకు ప్రారంభమవుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షద్వర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం.